సాయంకాలపు ఆరాధనకు కూడా వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. సంతోషంగా ఉన్నవారు స్తోత్రం చెప్పండి, సంతోషంగా లేని వారు కూడా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ సంతోషము పరిపూర్ణమగును గాక. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం చూసుకున్నామండి. దానికంటే ముందుగా గత వారం దేని గురించి నేర్చుకున్నాం చెప్తారా? లాస్ట్ సాటర్డే ఈవినింగ్ సర్వీస్ ఇద్దరిని జ్ఞాపకం చేసుకుంటారు. సబ్జెక్ట్ కూడా ఏం చెప్పాలి. ఇద్దరు తీసుకున్నాం, ఒకటి దావీదు, రెండు అవునా సతాను వాక్యం దొంగిలించుకొని తీసుకుని పోకుండా కొంచెం మనసులో పెట్టుకుంటే మంచిది. అయితే రాత్రి కలుస్తున్న ముందు ఎన్ని రకాల మనసులు ఉంటాయని చెప్దాం అనుకున్నా, కానీ దానికంటే ముందు సర్లే ఇంకా మనసుల గురించి ఎందుకులే పక్కన పడండి, అంతా ఎవరొస్తుంది కదా, దేవునితో సహవాసం గురించి చెప్దాం అనే ఒక ప్రేరేపణ వచ్చి ఆ మాట చెప్పాలని ఆశపడుతుంది. రాత్రి కలుస్తుంది. ఈ భూలోకంలో చూసినట్లయితే రకరకాల రిలేషన్షిప్లు, కొన్ని రిలేషన్షిప్ లో మధ్యలో మునిగిపోతే, కొన్ని రిలేషన్షిప్ ఏదో ఒక టైంలో ఆగిపోతూ ఉంటాయి. అయితే దేవునితో ఒక స్పిరిచువల్ రిలేషన్షిప్ ఏర్పరచుకుంటే దాని యొక్క ఆశీర్వాదం ఏ విధంగా ఉంటుంది? అసలు దేవునితో ఒక ఆధ్యాత్మికమైన సంబంధాన్ని ఎలా కలిగి ఉండాలి? మేనొచ్చు అంటే మేము ఆధ్యాత్మికమైన దేవునితో సంబంధం కలిగి లేదనుకుంటున్నారా అన్న అంటే నేను ఒక 7 పాయింట్లు చెప్తాను. ఆ 7 పాయింట్లో కానీ ఖచ్చితంగా మీకు సెట్ అయ్యి ఉంటే యు ఆర్ ఇన్ ద రైట్ ట్రాక్. ఒకవేళ ఆ 7 పాయింట్లలో కనీసం 2 పాయింట్లు కూడా లేకపోయామనుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఎలా వెళితే ఆయనతో సంబంధాన్ని కొనసాగించవచ్చో తెలుసుకోండి. దేవుడు ప్రేమమయుడు, ఏ ఒక్కరిని కూడా ఆయన తోసివేసేవాడు కాదు. అంటారు కదా, అవునా కదా, ఇంతటి ఘోరపాపినైనా సరే యేసు చేర్చుకున్నాను అంటే ఆయనకు అంత మనసుని క్షమించడానికి. సో మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాము, అదేవిధంగా ప్రార్థన చేస్తున్నాము, అదేవిధంగా ఇతరులకి చెప్తున్నాము, పాటలో పాడుతున్నాము, దేవుణ్ణి సమస్త విషయాల ద్వారా ఆయన ఘనపరుస్తున్నాం. అంటే ఈ రాత్రికాల సమయంలో నేను అడిగానంటే దేవుడితో ఆధ్యాత్మికమైన సంబంధం కలిగి ఉన్నావా? గతమైన ఆధ్యాత్మిక సంబంధం. ఒకవేళ దేవుడితో ఆధ్యాత్మికమైన సంబంధం కలిగి లేకపోతే ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాము. ధ్యానం చేసిన తర్వాత ప్రభా ఈ రకంగా నీతో ఒక ఆధ్యాత్మిక సంబంధాన్ని పెంపొందించడానికి సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేస్తాం. ప్రభు అతి మనసుని అనుగ్రహించును గాక. ఆమేన్. మొదటి మాట చూద్దామండి. దేవునితో ఆధ్యాత్మిక సంబంధం కొనసాగించాలంటే ఫస్ట్ దేవునితో మనం ఏం చేయాలంటే ప్రార్థన మరియు సంభాషణ ఉండాలి. ఏమన్నా మన జీవితంలో దేవునితో ప్రార్థన ఉండాలి, అదేవిధంగా సంభాషణ అంటే దేవాదేవుడు మనం ప్రార్థించాలి, అదే విధంగా ఆయనతో సంభాషించాలి. ఎల్లప్పుడూ మనం ప్రార్థించాలి. మొదటి దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యం మనం చూసినట్లయితే ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. తర్వాత చదవగా తర్వాత నా మాట కూడా చదవండి. ఈ విధంగా 5 ప్రతి విషయములోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, అలాగు చేయుట దేవునికి స్తోత్రం. దానిపైన ఎడతెగక ప్రార్థన చేయండి. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే ఇంత ముందు వరకు నేను చేసింది ఏంటంటే దేవుడు చేసిన కార్యాలను బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. రైట్. సో అదే విధంగా మనం ఏం చేయాలంటే ప్రార్థన కూడా చేయాలి. ఈ యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ప్రార్థన చేయటం అనేది సర్వసామాన్యంగా చేస్తాం. కానీ ప్రార్థన దేవునితో ఒక సంబంధాన్ని కలిగి చేయాలంటే ఒంటరిగా ఉండి ప్రార్థన చేయాలి. ఇటువంటి ప్రార్థన ఏంటి?
ఒంటరితనంలో ప్రార్థన చేయాలి. దేవుడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు ఆ ఒంటరితనంగా ప్రార్థన చేయటానికి మన మనసు అంగీకరించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, అటువంటి పరిస్థితులు కలిగజేస్తాడు మన జీవితంలో. అర్థమవుతుంది? అందరూ పక్కన పెట్టేశారు అనుకోండి, అప్పుడు మనం ఏమైపోతాం? అప్పుడేం చేస్తాం? అందరూ ఉంటే, స్నేహితులు ఉంటే ప్రార్థన చేస్తామా? ఆ రోజు అయిపోయి దేవునికి స్తోత్రం, ఆ రోజు గతించిపోయి ఆ రోజు మళ్ళీ వచ్చింది కాక. ఇదివరకు స్నేహితులు అందరూ కూర్చుంటే ఒక అరగంట పాటు గంట కూడా ప్రార్థన చేసుకున్నాం. ఇప్పుడు స్నేహితులు కానీ చదువులు కూర్చుని అనుకోండి, నానా రకాల మాటలు వస్తాయి. అయితే ఒంటరిగా ప్రార్థించడం వల్ల ఏం జరిగిందంటే మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దేవునితో ఒక పెన వేసుకున్న అనుబంధం కలుగుతుంది. అంటే మనము ఏమి ప్రార్థన చేస్తున్నాము, ప్రభు ఏ రకమైన సహాయము మనకి అనుగ్రహిస్తాడు అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. యేసు ప్రభు సస్యుడు ఉన్న దినాల్లో ఆయన ప్రార్థించుటకు ఆయన ఏకాంతంగా ప్రార్థన చేశాడు. ఏకాంతంగా వెళ్ళి మొదలుపెట్టాడు. ఎందుకంటే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఏర్పాటు, దేవుడు ఎందుకు ఈ భూలోకి ఆయన పంపించున్నాడో అది ఆయన కంప్లీట్ చేసి మరలా తిరిగి తండ్రి వద్దకి వెళ్ళాలి. మీరు అడగచ్చు, ఆయనకి ప్రార్థన అవసరం ఎందుకు వచ్చిందంటే ఆయనకు ప్రార్థన అవసరం వల్ల ఒక మాదిరి ఆయన మనకి కనపరుస్తున్నాడు. అంటే నువ్వు దేవునితో స్వస్థ సంబంధాన్ని కొనసాగించాలి అంటే నీకు నీ యొక్క జీవితంలో ఏకాంత ప్రార్థన, అంటే ఒంటరిగా దేవునితో కొంత సమయం గడిపే అనుభవం ఉండాలి. కొంచెం నీకు చెప్తా. యవనకాలం ఉన్నప్పుడు యవనస్తులు పడ్డారనుకోండి దేంట్లో అంట, అందరి మధ్య కూర్చొని మాట్లాడతారా, ఫోన్కి పట్టుకునే పొలంలో ఆ చెట్టు పక్కన ఆ గొడవ పక్కన కూర్చొని మాట్లాడతారా? ఉంటాం చెప్పండి, నమ్ముకోకండి. అంతగా మాట్లాడతారు. నేను అందులో మాట్లాడచ్చు మాట్లాడరు. నేను చెప్తున్నా, అంటే నోటు కలిగి ఉన్నప్పుడు మరి దేవుడు నమ్ముకున్నాం మనం ఎంతగానో ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, మనము కూడా అదే రీతిగా ఆయన ప్రేమిస్తున్నాం. కాబట్టి మన సంభాషణ ఆయనకి మనకు ఉండాలి లేదా? ఆ సంభాషణ నేను ఏం చేస్తానంటే ఆధ్యాత్మిక వైపు నడిపిస్తూ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట చదువుతా ఉంటే ఆది కాండంలో ఒక మాట ఉంది. మనకు తెలిసినంత వరకు ఏంటంటే ఆయన ప్రత్యక్షం ఆయన అబ్రహాముకి వాగ్దానం చేసిన మాట కనపడుతూ ఉంటాయి. కానీ ఆది కాండం ఒక అధ్యాయంలో ఒక మాట రాస్తాడు ఏంటంటే ఆయనంట అబ్రహాముతో మాట్లాడడం చాలించిన తర్వాత తిరిగి ఆయన పరమునకు వెళ్ళాను రాయడం. ఏమన్నా రిలేషన్షిప్ అండి, ఏమన్నా రిలేషన్షిప్ అంత చూడండి. దేవుడు అబ్రహాం గారిని పిలిచిన తర్వాత తన జనాంగాన్ని అందరిని వదిలిపెట్టేశాడు. ఒంటరిగా వచ్చాడు. భార్య వచ్చింది అనుకోండి, కానీ దేవుడికి ఇచ్చిన పిలుపు ప్రకారం ఆయన తన యొక్క జీవితంలో మొత్తం కూడా అవి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చారంటే దేవాది దేవుడికి ఇచ్చాడు. దేవాది దేవుడు కూడా అంతే ప్రాముఖ్యత ఇచ్చాడు అబ్రహాం యొక్క జీవితం. అబ్రహాం గారితో వచ్చి మాట్లాడి తిరిగి ఆయన మాట్లాడి చాలించిన తర్వాత ఆయన ఏకాంత ప్రార్థనలో నా ప్రభుని ప్రక్కగా వచ్చి నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఏకాంతంగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనము చెప్పుకోలేని విషయాలు మొత్తం కూడా మన బాధని, మన యొక్క వేదన మొత్తం ఆయన బాధ ఆయన వింటాడు. నీకు ఏ రకంగా సహాయం చేయాలో, నేను ఏ రకంగా ధైర్యపరచాలో నా ప్రభు తెలుసు. కాబట్టి ఖచ్చితమైన జవాబు అనేది ప్రభు ఇస్తాడు. ఈ యొక్క విషయంలో మనం తెలుసుకునే విషయం ఏంటంటే ఆయనతో అన్య సహవాసం కలిగి ఉన్నామని చెప్పి మన చీకటిలోకి ఎంత మాత్రం మనం వెళ్ళబెట్టి. సో ఎప్పుడైతే ఆ యొక్క ప్రార్థనా జీవితం ఆయనతో ఉన్నప్పుడు చీకటి క్రియలు, చీకటి విషయాలు మన దగ్గర రావాలి. ఎవరన్నా మన యొక్క స్పిరిచువల్ లైఫ్ ని కానీ లేదంటే మన కుటుంబ జీవితాన్ని కానీ ఎవరైనా డిస్టర్బ్ చేయాలని చూసినా వాటి వల్ల కాదు. అది కూడా నా ప్రభు. ఎందుకంటే నువ్వు ఏ వ్యక్తిగా ఉన్నావు, ఏకాంతంగా ప్రభుత్వ గడిపే వ్యక్తిగా ఉన్నావు. నా ప్రభు ఏం చేస్తానంటే కంచి వేస్తానంటు ఎవరు రావడానికి లేదు. ఆయన తీస్తేనే తప్పితే ఏ మనుషులు కూడా దాన్ని తీయలేదు. ఏ మనుషుల వల్ల కూడా అది కాదు, ఎవరి వల్ల కూడా కాదు. ఇంకొకటి, మనంతా మనం పీకేసుకున్న తప్పు. రెండు విషయాలు, అయితే దేవుడిని తీయాలి లేదా అవిధే ద్వారా ఆ కంచెని మనము కలిగించాలి. సో మనం నేర్చుకున్న విషయం ఏంటంటే దేవునితో ఆధ్యాత్మిక సంబంధం కొనసాగించాలంటే ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ కింద మనం ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఆ ప్రార్థనా జీవితం మనం కలిగి ఉన్నప్పుడు మన యొక్క జీవితంలో ఆయనతో సంబంధాన్ని మనం కలిగి ఉంటాం, ఆధ్యాత్మిక సంబంధం. ఇంకో విషయం ఏంటంటే కేవలం ఎల్లవేళ మన యొక్క నీడ్స్ కోసం మనం ఎప్పుడు ప్రార్థించడం కాదండి.
మన యొక్క అవసరం కోసం ప్రార్థన చేయడం కాదు, కానీ ప్రభుని అడగాలి. అయ్యా నువ్వు అంటావు, నేను నా తండ్రికి మొరపెడతాను. మరలా మీరేం చెప్తారు? ఈ లోకంలో ఉన్న మీరు చెప్పిన మాట ఏంటంటే, నేను మిమ్మల్ని తండ్రి చేత చెప్తున్నాను, వారసులుగా నేను ఇస్తాను. అంటే ఇప్పుడు మనకి యేసు గారికి ఎంత పాత్ర పోషించారు ఇదే పాత్ర మన సగర్వంగా చెప్పవచ్చు. యేసు గారు మన అన్న అని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆయన మనం ఏ విధంగా భక్తి చేయాలి, ఏ విధంగా భక్తి చేస్తే దేవుడు ఆలకిస్తాడో ఒక మాదిరి ఆయన చూపించాడు. రెండో మాట చూద్దామండి. దేవుని పైన విశ్వాసం మరియు నమ్మకం ఉండాలి. ఏముండాలండి? దేవుని పైన విశ్వాసం, నమ్మకం. సామెతలు మార్చింది 3వ అధ్యాయం 5-6 వాక్యాలు చూసినట్లయితే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకున్నాగా రాయబడుతుంది. చదవండి 3వ అధ్యాయం 5-6 వాక్యాలు. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారము ఒప్పుకొనుము. దేవునికి స్తోత్రాలు. ఏమంటే నేను ఏ పని స్టార్ట్ చేసినా ఏదో అబ్స్టాకిల్ వచ్చేస్తుంది, ఏదో అడ్డంకి వచ్చేస్తుంది, దాన్ని నేను చేయించలేకపోతున్నాను. ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించే ఉపవాసం ఉందాం, ప్రార్థన చేసుకున్నాం, అదే రోజున దృష్టి ఏదో కలిగి చేస్తున్నాను. అదే టైంలో కొంచెం ఎదుగుదా ఉన్న టైంలో ఏదో ఒక రకంగా ఆ ఆధ్యాత్మిక జీవితమైన వెళ్ళకుండా ఏదో ఒక సమస్య ఏం చేస్తాను మనల్ని లాగుతా ఉంటుంది. అయితే ప్రభు వాక్యం సెలవిస్తే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకో. మరి ఏం చేయాలి? యెహోవా యందు నమ్మించు. ప్రభా, ఈ యొక్క కార్యాన్ని నేను తలపెడుతున్నా, ఈ విషయంలో నీ సహాయం కావాలి అని ఫస్ట్ పాయింట్ మనం డిస్కస్ చేసిన విధంగా మనం ఏం చేయాలంటే, ఏకాంతంగా ప్రభు దగ్గర ముందర దాన్ని ఆ విషయం గురించి ప్రార్థన చేయాలి, ఎక్కువ విజ్ఞాపన చేయాలి. ప్రభా, నీ యందు నాకు దృఢ విశ్వాసం నాకు కలిగి, నీ యందు నాకు గొప్ప నమ్మకాన్ని కలిగి, ఈ యొక్క ఆత్మీయ యాత్రలో ఎక్కడ పడిపోకుండా, ఎక్కడా కూడా జారిపోకుండా, ఈ యొక్క రక్షణ, అమూల్యమైన రక్షణ ఏ పెద్ద అర్హతగా నాకు ఇచ్చావు కదా, ఎక్కడో దేవదరిద్రలో నన్ను పిలిచి, నీ పిలుపుని బట్టి ప్రేమించి, చక్కటి వాగ్దానం ఇచ్చి నన్ను స్థిరపరిచి అనేక విషయాల్లో అన్నిటికంటే ఈ లోకంలో ధన ధాన్య ఆస్తి అంతస్తుల కంటే విలువైన అమూల్యమైన నీ రక్షణ నాకు అనుగ్రహించావు. ఈ దినాన ఒకవేళ ఈ యొక్క శరీరాన్ని విడిస్తే నేను ఏకంగా నీ కళ్ళు తెలిసిన నీ రాజ్యం ఉండే అర్హత నాకు ఇచ్చావు ప్రభా. ఈ లోకం మాలిని నాకు అంటకుండా నీలోనే కొనసాగినట్లు గొప్ప విశ్వాసం కలిగించే ప్రార్థన చేస్తాను. ఆధ్యాత్మికంగా అంటే లోక మాలిని ఏమి తగలకుండా ఒక పరిశుద్ధమైన జీవితం, ఒక పవిత్రమైన జీవితం, ఒక పరిశుద్ధమైన ఆలోచన, పవిత్రమైన మనస్సాక్షి కలిగి, ఒకవేళ కీడు జరిగించిన కొంత మన విషయంలో మనం ప్రేమను చూపిస్తూ సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి తప్పితే ఏ విషయంలో కూడా దేవుని నామానికి అవమానకరంగా మనం వాస్తవంగా చెప్పాలంటే క్రైస్తవ కుటుంబాల్లోనే దుష్టులు చాలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఎగ్జాంపుల్, నేను ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తుంది, ఏదో ఒక రకంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఆధ్యాత్మిక జీవితం ఈ కుటుంబం ఎందుకు కట్టబడాలి, ఈ కుటుంబం ఇలా కట్టబడకూడదు కదా అని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇష్టానుసారంగా నాశనం చూస్తారు. దావీదు అంటాడు, అయ్యా పడిపోయిన నా గుడారాన్ని నాకు మరలా కట్టవా అంటే, మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నారంటే, అంటే మన కుటుంబాల్లో దుష్టుడు గెలిపి చేసిన ఈ ఏకాంతంగా ప్రార్థన చేసే వ్యక్తులు ఏం చేస్తారంటే, దేవుడితో సహవాసం కలిగిన వ్యక్తులు ఏం చేస్తారంటే ఇమ్మీడియట్ గా ప్రభు దగ్గర మళ్ళీ ఫైల్ చేస్తారు. అంటే ప్రభావ నా గుడారాన్ని కట్టు, నా జీవితం మరలా కట్టు, నా బ్రతుకులు కట్టు, నా కుటుంబాన్ని కట్టు. ఒక్కసారిగా నా అపవాదిగాడికి అవకాశం ఇస్తే నాశనం చేస్తారండి. యోబు గారి యొక్క జీవితం ఏం జరిగిందండి? జస్ట్ ఆయన మాట్లాడు కాబట్టి వదిలేశాడు. ఏమని? తన యొక్క ప్రాణం మాత్రమే నీకు అధికారం లేదు, మిగతా అన్ని విషయాలు వదలండి. యోబు గారి యొక్క విషయం భారీ విషయం అనొచ్చు అనుకున్నప్పుడు నా మనసు అంటా ఉంది. నాకు ఎందుకు అనిపించింది, యోబు గారి యొక్క ప్రాణాన్ని దేవుడు చాలా విలువైనదానికి ఇచ్చాడు. చూడండి, ఎవరంటారు ఆ భార్య భర్తను వదిలే అనొచ్చు కదా. యోబు గురించి చక్కగా రాసుకుని వచ్చాడు. యథార్థవంతుడు, నీతిమంతుడు, భక్తుడు, దోషం లేనివాడు, చరిత్రను విసర్జించిన వాడు. జీవితం ఎల్లవేళ ఒకటే అండి, తన బిడ్డలను తప్పు చేస్తారేమో, నేను పొరపాటు చేశారేమో, అమ్మ ప్రభు యొక్క ఉగ్రతకి పాలుబాల్స్ అయిపోతారేమో, లేదా పాత్రలు అయిపోతారేమో అని ఉదయాన్ని లేసి అనుదిన బలి అర్పించాడంట. ఈ దినాన్ని అనుదిన బలి అర్పించారనుకోండి, భూమి మీద కోళ్ళను, మేకలను, ఆవులు ఏమంటావు, కానీ ప్రభు అడిగాడు అనుదిన బలి అర్పించాలి. ఏమేమి బలి సార్? నీ ఉదయాన్ని తీసుకెళ్ళి పెట్టాలి, నీ ప్రార్థన తీసుకెళ్ళి పెట్టాలి బలిపీఠం మీద. ఏదో కోరుకుంటాడు దేవుడు, నీ
ఏం నాకు ఇవ్వయ్యా, దేవునికి స్తోత్రం. ఆ హృదయంలోకి ఆ విశ్వాసం అనేది మనకు ఉందండి, ఆ నమ్మకం అనేది మన జీవితంలో ఉందనుకోండి, మనకి జీవితంలో ఏం జరుగుతుంటే అద్భుతాలు జరుగుతాయి. చూసినట్లయితే ఆదికాండం 17 అధ్యాయం దీన్ని ఒకసారి 4-5 వాక్యాలు చదవండి. అబ్రహాం గురించి కొన్ని మాటలు రాశారు. 17-4 వాక్యాలు. ప్రభు వాగ్దానం చేశాడు. అందరూ తెలిసిన పాయింట్, మీరు రెఫరెన్స్ కోసం చెప్తున్నాను. అబ్రహాం యొక్క జీవితంలో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నీకు నీ కుమారులు ఇస్తానని అడిగాడు, నీ యొక్క సంతానాన్ని నిష్కరైన వాళ్ళకి విస్తరింప చేస్తాను అన్నాడు. కానీ మీరు గమనించినట్లయితే ఇస్సాకు రాకముందు ఇష్మాయిల్ వచ్చాడు. ఇష్మాయిల్ వచ్చినప్పుడు కూడా దేవుడు ఏం చేశాడంటే, దేవుడు చేసిన వాగ్దానం తర్వాత తను వచ్చాడు కాబట్టి దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం షారాయి కాదు, షారా అంటే రాజకుమారి అని రాయబడి ఉంది. అంటే తన యొక్క జీవితాన్ని మార్చాడు. ముందర జీవితాన్ని మార్చి దేవుడు భావించేసి ఇసుకరైన వాళ్ళ విస్తరింప చేస్తాను. రమారామి 99 సంవత్సరాల పరంగా కుమారుని అనుగ్రహించాడు దేవుడు. అంటే వాగ్దానం చేసింది 55 ఏట. ఎంత నమ్మకం ఉండాలండి, ఎంత విశ్వాసం ఉంటేనే ఆయన ఆ వ్యక్తి మీద మనము అలా ఆనుకుని జీవించడం చాలా కష్టం. ఒక వ్యక్తి ఒక మాట ఇచ్చాడు అనుకోండి, చేయకపోతే మనం ఏమైతే విశ్వాసం లేదు, ఇప్పుడు చెప్తానండి ఇప్పుడు అన్నాడు. కానీ అబ్రహాం అలా అనుకోలేదు. గొప్ప దేవుడిని కలిగి ఉన్నాను కాబట్టి నా దేవుడు గొప్పగానే ఇస్తాడు, నా దేవుడు ఆశీర్వదిస్తానంటే ఆశీర్వ. ఎందుకంటే ఆల్రెడీ తన యొక్క జీవితంలో ఎన్నో ఎన్నో కార్యాలు చూశాడు. ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన కార్యాలు చూశాడు. అసలు పిలిచినప్పుడు ఆయనకు అద్భుతం, ప్రత్యక్షత అంటారు కదా, భగవంతుడు పిలిచినప్పుడు ప్రత్యక్షత. పిలిచిన దేవుడు తను వాగ్దానం చేశాడు, ఏమని, నీకు నీ మూలక విస్తరింపజేస్తాను సంత, నీ మూలక అనేక జనములు ఆశ్రయించబడతాయి అని ఒక మాట చెప్పినప్పుడు నిజంగా ఆ వ్యక్తికి ఎంత విశ్వాసంతో ఉండాలి. తన విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకున్నాను. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఆయన పేరు రాయబడ్డారు. అదే కొంతమంది చాలా మంది లోతు భార్య పేరు, సరే లోతు భార్య పేరు, లోతు భార్య పేరు మరలే చెప్పండి, నేను రాయబడిందా? దేవుడికే ఇష్టం లేదు అక్కడ రాయడానికి. వాస్తవంగా ఉప్పు స్తంభం అయిపోయింది లేదు. అంటే దేవుడు ఒక వ్యక్తి గురించి రాయడానికి కూడా ఇష్టపడతానండి. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము నిజంగా దేవుని యందు అపారమైన విశ్వాసం, ఏకాంతంగా ఎక్కడన్నా ఖాళీ దొరికినప్పుడల్లా అలా కూర్చోటం ఏంటో వచ్చేసి ఉంటారు. వచ్చేసి ఇంకేంటి అబ్రహాం స్నేహితుడు అంటాడు. స్నేహితుడు ఏ విషయాన్నైనా అమ్మ నాన్న చెప్పం, మాస్టర్ గారికి చెప్పం, నాన్న స్నేహితుడు చెప్తాం. ఒక ఆయన స్టేట్మెంట్ పెట్టాడు, ఏం తెలుసా, నాకు బలిలో వచ్చింది, భయంకరమైన వెన్నుపోటు దారుడు ఎవడంటాడంటే నీ ఫ్యూచర్లో నీ ప్రాణ స్నేహితుడు జాగ్రత్త పెట్టాడు. ఇంత స్టేట్మెంట్ పెట్టాడు. ఆయనకి ఏమో నష్టం జరిగింది. ఏ విషయాన్నైనా సరే కొన్ని విషయాలకి పిల్లలు చెప్పుకోరు, భార్యకి చెప్పుకోరు, కొంతమంది భర్తలు చెప్పుకోరు, కొంతమంది తల్లిదండ్రులు చెప్పుకోరు. కానీ నా ఫ్రెండు, నా మేలుకోరేవాడు, పగవాడు అనేక మంది ముద్దులు పెడతాడప్ప, ప్రేమ చూపిస్తుందో ఈ అక్క కొత్తగా నా మీద అబ్బో ఈ అన్న చూపిస్తున్నాడు నా ప్రేమ మొత్తం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడ విడగొడతారో అక్కడ పాస్ చెప్తారు. నాశనం. కొంతమంది అందరూ కొంతమంది ముచ్చిన చెప్తారు. అలాగా నేను నా లైఫ్ లో నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ నిజంగా నా స్నేహితులని కొన్ని విషయాలు షేర్ చేసి నాకు తెలియకుండానే అందులో అన్ని దాన్ని చివరికి ఇలా వచ్చినట్టు అప్పుడు ఆలోచించేస్తుంది ఎక్కడి నుంచి లీక్ అయిందని. నిశ్చితిగా మనందరూ చెప్పం, ఎవరికో చెప్తాం, అవునా కదా. కానీ యేసు ప్రభువులో ఉన్న గొప్పతనం ఏంటంటే నిజమైన స్నేహితులుగా ప్రాణం పెట్టడం, మన కొరకు ప్రాణం పెట్టుకోవడం, మనం నమ్మకంగా ఏ విషయాన్ని చెప్పినా దాన్ని గోప్యంగా ఉంచాలి. ఆ విషయంలో నిన్ను ఏ రకంగా సమస్య నుంచి బయటకు తీసుకురావాలనే విషయంలో ఆయన భుజంగా కాచిరనుకోండి అంటారు కదా, రెండు ఆడ భుజం కాకుండా నువ్వు అంటారు కొంతమంది ఊళ్ళో సామెత. అంటే వాళ్ళకు సపోర్ట్ చేస్తావా, ఇది చేస్తున్నా సపోర్ట్. నా ప్రభుగానే ఒక్క విషయం నీకు సపోర్ట్ చేయాలని ఇచ్చాడు అనుకోండి, ఎదుట కొమ్ములు తిరిగి ఎంతవరకు ఉన్నా సరే అణిచి పడేసి కూర్చొని పెడతాడు. దేవునికి స్తోత్రం. నా ప్రభుని అలా సపోర్ట్ చేయాలి అంటే, నువ్వు నా ప్రభుతో ఏకాంతంగా ప్రార్థన చేసి అనుభవం ఉండాలి. నా ప్రభువు అపరిమితమైన విశ్వాసం, విశ్వాసం అనేది అందుకుందండి. ఇలా మీకు విశ్వాసం ఉంది, వచ్చారు ప్రార్థించి వెళ్తున్నారు. రాను విశ్వాసం లేదా, జ్ఞానం కూడా ఆ మాట అలాగే ఉంది విశ్వాసం, అవునంటారు కదా, అవునా కదా. కానీ మన యొక్క విశ్వాసం ఏంటంటే పరిమితంగా ఉంటారు. అపరిమితమైన విశ్వాసం, అపరిమితమైన నమ్మకం. ఎందుకంటే మనుషుల్ని గుడ్డిగా నమ్మేస్తారు కొంతమంది. ఇంకొంచెం అంటే ఇంకా సందర్భాన్ని కొంచెం ఏమంటుందని ఎక్కువ టైం తీసుకుంటాం.
మీరేమనుకోకండి, ఎందుకంటే మీకు అర్థం అవడం కోసం. అపరిమితంగా మనుషులు నమ్మేస్తాం అంటారు కదా, కానీ అపరిమితంగా నమ్మి వాళ్ళు నమ్ముకుంటే ఆ మనుషులు నమ్మకంగా దమ్ముకుంటే అనుకుంటారు చాలా బాగా నమ్మకంతో నా కొడుకు ఎప్పుడు వచ్చింది. సో మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఆయన మీద అనుకోవాలి, ఆయన మీద వేసేయాలి. గుడ్డిగా మనం వేసినట్టు ప్రభావ ఆ మనుషులను నమ్మను, కానీ నేను గుర్తుగా నమ్ముతాను ప్రభావ. ఈ క్షణం వరకు నేను ఈ స్థితిలో ఉన్నాను, అసలు ఈ ఉనికి కలిగి ఉన్నాను, ఈ స్థాయిలో ఉన్నాను. పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా నన్ను లేవనెత్తి నువ్వు చేసిన వాగ్దానం ప్రకారం స్థిరపరుస్తున్న విధంగా నన్ను తీసుకొచ్చి అన్ని విషయాల్లో స్థిరపరుస్తుంది. విషయం చెప్పాలంటే మనం కష్టకాలం మందు ఏడ్చి మొరపెట్టేసి కన్నీరు కాల్చేసి ఆ ప్రార్థన వదిలేస్తాం. సంతోషం కలిగేసరికి ఆ ప్రార్థన చేసి వదిలేస్తాం. కానీ ఆ రూపాయలు పట్టించుకోడు, ఆ విషయం పట్టించుకోడు. నువ్వు ఏడుపుని చూసారా, ఆ ఏడుపుని చూస్తాడు, ఏం పైకి మొత్తం చూస్తాడు. ఆయన చూసి ఆ ఏడుపు కారణమైంది ఏంటో కూడా ఆలోచిస్తాడు తండ్రి. ఎప్పుడైనా సరే ఆ ఏడుపు రాకుండా తొలగిస్తాడు. ఇంకో విషయం ఏంటంటే ఆ విషయం మనం మర్చిపోయినా ప్రభు ఎల్లప్పుడూ ఆ విషయం గురించి ఆలోచిస్తాడు. అటువంటి పరిస్థితి మనకి జీవితంలో రాకుండా నెక్స్ట్ టైం దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవుడికి స్తోత్రం. అది నా తండ్రి మీద మన విశ్వాసం. ఏంటంటే మనం ఎంత బాధపడుతున్నామో, ఎంత స్ట్రగుల్ అవుతున్నాం అనేది బయటలో మంచిగా తెలియకపోవచ్చు, కానీ మనల్ని తల్లి గర్భంలో వేసిన వాడు, మనల్ని పోషిస్తున్నవాడు, మనల్ని నడిపిస్తున్న దేవుడికి సమస్తం తెలుసు. ఒక్కొక్క పని కొనసాగించాలంటే ఆ పని కొరకు కొందరు దేవుడు నియమించుకుంటాడు. ఆ నియమించే విషయంలో మనం ఏం చేయాలి, దాంట్లో ముందుకు కొనసాగిపోవాలి, కానీ మనము మనకి వ్యక్తిగత జీవితం వైపు ఎప్పుడు చూసుకోకూడదు. వాస్తవంగా అర్థమైంది. నేను యాక్చువల్లీ ఈ రోజు ఈవినింగ్ మానేద్దాం అనుకున్నాను. ఎందుకంటే కొంచెం అంతా కూడా బాగా తుఫాన్ బాగా అంటే అది ఒక శోధన. సరే ఏదో ఒక పాస్టర్ గారు చెప్పేసి అందులో ఈ వారం కూడా ఈ హాలిడేస్ వచ్చాయి, ఇందులో నిన్న కూడా నగరపల్లి కూడా వచ్చారు. ఈ రోజు కూడా ఏమి ఉండలేదు, కానీ ప్రభు ఆత్మ కనిపించింది. నేను ఏర్పరుచుకుని పిలిపోయి నాకు మనసు అనిపించింది, కూర్చున్నాను మరి ఏం చెప్పాలన్నప్పుడు ఈ వైపు ప్రభు అనిపించింది. దేవునితో ఒక ఆధ్యాత్మికమైన సంబంధం కొనసాగించాలి. అపరిమితమైన విశ్వాసం ఉండాలి. ఇంకేముండాలండి, నమ్మకం అనేది ఉండాలి. నమ్మకం లేకుండా అయ్యా నేను ఆ యొక్క వ్యక్తిని స్వస్థపరుస్తున్నాను, ఆ వ్యక్తిని చనిపోయిన వ్యక్తి లేవుతున్నా, నీకు నమ్మకం ఉందా అంటే అయ్యా నాకు అయితే ప్రస్తుతానికి ఆ విశ్వాసం నమ్మకం లేదే, నాకు నమ్మకం కలిగే నేర్చాను. కానీ ఒకవేళ మనకి జీవితం దినం వరకు అటు అపరిమితమైన విశ్వాసం, అపరిమితమైన నమ్మకం లేకపోతే అడిగి పొందుకోవడం తప్పలేదు. అడిగి పొందుకోవడం మనం ప్రయత్నం చేయాలి. ఇంకొక మాట, దేవుని యొక్క ఆజ్ఞని వాటిని చూద్దాం. యోహాను సువార్త 14:15 వాక్యంలో ఒక మాట్లాడు, మీరు నన్ను ప్రేమించిన ఎలా నా ఆజ్ఞను కలిగి అన్నారు. అంటే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ఆజ్ఞల్ని, కట్టలని, విధులు కలిగి. మీరు అడగచ్చు, ఆయన ఆజ్ఞలు, కట్టలు, విధులే ఉంటాయండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ధర్మశాస్త్రంలో అన్ని ఆజ్ఞలన్నీ తీసుకొచ్చేసి వేసుకోవాలి. దేంట్లో పెట్టేశారు, ఒక్క మాటలో పెట్టేశారు. ఆ 10 ఆజ్ఞలు మాత్రం తీసుకొచ్చేసి ఒక్క మాట పెట్టేశారు. మీరు అడగచ్చు, ఆ ఒక్క మాట అంత సంపూర్ణమైందని అడగచ్చు. మీకు వచ్చిన డౌట్ ఎప్పుడైనా? అటువంటి నాకు డౌట్లు వస్తాం. ప్రశ్న నీకు వచ్చిందా? మా చెప్పు, నీకు తెలిసి చెప్పు. ఎందుకని ఆ మాట నాకు వేసుకోలేదు? మామూలు చెప్పు, మనమే కొట్టాం. ఓకే ఓకే, ప్రేమిస్తే ఏమైంది? ఆ 10 ఆజ్ఞలు దీంట్లో ఎలాగ ఇంక్లూడ్ అయితే రైట్. అంటే ఎదుటి వ్యక్తిని మనం అపరిమితంగా మనం ప్రేమించామనుకోండి, ఆ వ్యక్తిని మనం దొరకదని చెప్తాం, ఆ వ్యక్తిని మనం చెప్తాం, ఆ వ్యక్తి మీద అబద్ధ సాక్ష్యం చెప్తాం, ఇంకా సోన్సో రాయమని చేస్తాం వ్యక్తి విషయంలో వచ్చి. అందుకే నేను తీసుకోగలను చక్కగా ఒక మిమ్మల్ని ఇబ్బంది పెట్టగా అని చెప్పేసి ఉన్న స్కూల్ని ఆయన మూచేలా కొంచెం టైట్ చేశాడు అంతే. ఆ 10 ఆజ్ఞల్లో ఇది ఒకటే బాగుంది, అసలు ఆ ఒట్లోనే ఉంది మొత్తం. ఆ ఒకటి బాగా ఉంటది. 10 ఆజ్ఞలు ఉన్న స్క్రూ ఒక మేక ఇలా కొట్టుంటే యేసుప్రభు ఒకే ఒక మాటలు దిగిపోయింది అని చెప్పండి, గట్టి దిగిపోయిన మాట. ఆ పని చేయడం ఇష్టం ఉంది. ఎదుటి వ్యక్తిని ప్రేమించడమే, కానీ ఎదుటి వ్యక్తి ద్వేషించమంటే, ఎదుటి వ్యక్తి గురించి అసూయపడమనంటే, ఎదుటి వ్యక్తి గురించి చెప్పుడు మాటలు చెప్పమనంటే, ఎదుటి వ్యక్తిని అవహేళన చేయమనంటే, ఎదుటి వ్యక్తిలో తప్పు వెతకమనంటే, ఇన్నో చూడండి, ఎన్ని ఎదుగుతాం మనం. ఎదుటి వ్యక్తిని ప్రేమించిన ఆదాము సహోదర ప్రేమ, నాలుగు అడగచ్చు, లోకాచారం ప్రేమ, అది ఆ ప్రేమ ఏంటంటే లవ్ అండ్ గ్రేస్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యాన్ని మనము, ఆయన యొక్క ఆజ్ఞల్ని మనం కైకొనాలి.
ఆయన వాక్యం కొన్ని మాటలు చెప్పుకుంటూ వచ్చారు. కొన్ని వాక్యం నేను సవివరంగా వివరించిన ఆశపడలేదు, కానీ ఆయన వాక్యంలో కొన్ని మాటలు చెప్పారు. మీరు ఇటువంటి వాటికి నమస్కరించారు. నేనే దేవుడు కాబట్టి పూర్ణ మనసుతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతో, అంతేనంటారా, ఈ దేవుడే నేను సేవించాను. నోవాహు యొక్క జీవితంలో చూసినట్లయితే ఆ యొక్క దినాల్లో ఆయన ఎలాగున్నాడంటే నీతిమంతుడు, యథార్థవంతుడు. కానీ ఆయనకు వచ్చి దేవాదేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నోవాహు, వెళ్ళి జలప్రలయం రాబోతుంది భూమి మీదకి, ఒక వాడని కట్టు, వాడిని కట్టిన తర్వాత అందరినీ పిలువన్నాడు. పశువులు, జంతువులు, మనుషులు అందరూ పిలిచారు. నోరు లేని జీవరాశులు లోబడి అండి, నోరున్న మనుషులు రాలేదు. చూసారా, నోరు లేని జీవరాశులు చూసారా, అవన్నీ కూడా వాటి వారి క్రమం చొప్పున వారి ఇచ్చిన ప్లేసులు అన్నింటిలో కూర్చున్నాయంట. నోరున్న మనుషులు ఏం చేశారు? అవహేళన చేశారు. ఈయన కూడా నోవాహు గారు వారు కట్టేశారు. వర్షం ముందే రాలేదు, ఇది అబ్జర్వ్ చేయాలి. వెంటనే రాలా, ఆయన ప్రార్థన చేశాడు. నేను చేయవలసిన పని నేను చేశాను. నువ్వు ఆజ్ఞాపించావు కదా నవగట్టమని, ప్రిపేర్ చేయమన్నావు కదా, కావాల్సిన మెజర్మెంట్స్ అన్ని ఇచ్చావు, చక్కగా నేను పూర్తి చేశా. ఇప్పుడు జనాలు అక్కడ అవహేళన చేస్తున్నారు. సరే, ఏదైనప్పటికీ ఇదో ప్రభా, నీ మాట ప్రకారం నీ ఆజ్ఞకు లోబడి నేను చేశాను. ఇక నెక్స్ట్ ఏంటి ప్రభా అని అంటే ఆకాశం ఓపెన్ చేశాను. జలప్రలయంలో అనేక మంది ఈ రోజున స్వార్థ అనేది ఇంతగా ప్రకటించబడుతున్నప్పటికీ కూడా నాకు కాదు, మా కులానికి కాదు, మా వర్గానికి కాదు, అసలు ఆయన మాకు సంబంధం లేదు, ఏ అమెరికన్ అనుకునే వాళ్ళు చాలా మంది. ఇంకా దేవుడు ఏం చేస్తాడు సార్, నేను అప్పుడప్పుడు చూసి నవ్వుకుంటాను. నీ వర్గం కదా, నీ కులం కదా, రే దాంట్లో ప్రాముఖ్యమైన వ్యక్తి బట్టి ముందు దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, నీ లాజిక్ లో నువ్వు వస్తే మన సూచన వరకు ఏ లాజిక్ ఉంటుందండి అంటారు కదా. ఆయన అపార జ్ఞాని, ఎవరిని ఎక్కడ పట్టుకోవాలో, ఎవరిని చూస్తే రియలైజేషన్ వచ్చింది, ఎవరిని చూస్తే వాళ్ళ మనసులో మారుతాయో ప్రభు ఏం చేస్తారంటే మనకి ఏం చేయమంటారు. ఇప్పుడు నేను చెప్తే సిస్టర్ ఇదంటే ఆమె అర్థం కాదు, ఆ ప్రసన్న పోయి 4 మాటలు చెప్పింది అనుకోండి, సిస్టర్ అదే అంటే ఏమో ఆమె మనసులో నచ్చింది అంతే. ఎందుకంటే నేను చెప్పిన నచ్చకపోవచ్చు, కానీ చెప్పే విధానం నచ్చకపోవచ్చు, ఆ సిస్టర్ చెప్పే విధానం నచ్చవచ్చు, ఆమె యొక్క ప్రవక్తనే చాలా మంది మా ఇంటి కూడా ఉంటారు. నేను చర్చికి వెళ్తారు, అడిగిపోతాను మా కోట కూడా మంచిది ప్రభుకు దండం పెట్టి మరి మీరు చేయరా, మేము చెయ్యం. మరి రేపొద్దున్నే ఏంటంటే అందరూ నాకేంటంటే, కానీ ఇప్పుడు అందరూ మారిపోతున్నారు కదా, మరి మీరు మాట్లాడలేదు కదా, నేను టైం ఉండలేదు. అప్పటికే 63-64 వచ్చినాయి. సరే, ఒకరు ఉన్నారు కదా ఇంట్లో, మంట ఏంటంటే చాలా దేవుడికి స్తోత్రం. ఆ ఒక్కనైనా దేవుడు పంపిస్తాం. ఎవరన్నా నాకు ప్రేయర్ రిక్వెస్ట్ కోసం వస్తారు, సపోర్ట్ అన్ని దేవుని తరపు ప్రజలు వస్తారు. వాళ్ళకి వేసుకోవాలంటే ఇష్టమే, చర్చకు వస్తారు. కానీ వాళ్ళు ఏంటంటే ఏదో అందరూ ఒకటే, వాళ్ళ స్వభావం ఏంటంటే ఆల్రెడీ ఈక్వల్ అన్న మొట్టుకు వస్తారు. నాకు ఆయన చెప్పారు ఇంకో ప్రేయర్ రిక్వెస్ట్ గురించి, మేనేజ్ చేసుకోవాలి అంటే మొహమైన నీకు ప్రార్థన చేసి స్వభావం రావాలి. ఆవిడ నుంచి అడిగింది చెప్పాను నాకు, ఆయన నేను అనుకుంటున్నానని ప్రార్థన చేసి బాగుంటున్నాను. అదేంటో అలాగైనా ఇప్పుడు తెలియలేదు, తర్వాత తెలిసింది. ఎవరైనా వచ్చి ప్రేయర్ రిక్వెస్ట్ తీసుకొచ్చారనుకో, నీకు ప్రార్థన చేసి కొత్తగా రావాలి. నిజంగా దేవుని గమనించే వాళ్ళలో కోపతాపాలు ఉంటాయి, కానీ అది ఆ రిలేషన్షిప్ ని బ్రేక్ చేసుకుంటానికి తీసుకెళ్ళాలి. అర్థమైందా? ఆ రిలేషన్షిప్ ని బ్రేక్ చేసుకునేంత వరకు ఆ ఆత్మకు తీసుకెళ్ళాలి. ఎవరైనా ఆత్మ తీవ్రత కలిగిన వాళ్ళు, దేవుని ఆత్మచేత నడిపించబడే వాళ్ళు, అది ఇమ్మీడియట్ గా సరెండర్ అయిపోతారు. ఇమ్మీడియట్ గా ఎవరికి, మనుషులకు కాదు, పరిశుద్ధాత్మకి, దేవాదేవునికి సరెండర్. అసలు నేను నా ప్రవక్త ఇది కాదు కదా, నేను ఏం తీసుకున్న బాప్తిసం, శ్రమ అయినా, వేదనైనా, కష్టమైనా, సుఖమైనా, ఏదైనా సరే నేను నీ కొరకే జీవిస్తాను, క్రీస్తుని పోలి జీవిస్తాను. నువ్వు తప్పు చేయాల, నిందించారు, నువ్వేం చేయాల, అవమానపరిచారు, నువ్వేం చేయాల, నానా రకాలుగా ఉన్నారు, క్రీస్తుని బట్టి సహించుకోవాలి. హల్లెలూయా. అది ఆయన ఆజ్ఞ. ఆయన మాట చాలా వస్తుంది. నన్ను కూడా చాలా మంది, కానీ ఒక్కొక్కసారి షార్ట్ టెంపర్ అవుతాం కొన్ని విషయాలు. ఆ షార్ట్ టెంపర్ అయిన తర్వాత మరలా నేనే ఫోన్ చేసి ఏమేం జరిగింది, మా డాడీ నాకు లేట్ కొడుతున్నా, మా డాడీ ఫోన్ చేశాను, నేను ఏదో మంచి దుఃఖంలో చేసరికి రేపు మ్యారేజ్కి వెళ్ళాలి, నువ్వు రావట్లేదా, అది నువ్వు ఎక్కడో నాకు తెలిసినాను. ఏదో టెంపుల్లో ఉండి, నేను ఎక్కడో నీకేం తెలుస్తాను, హైదరాబాద్ లో ఉన్నా, మా ఇంటి
ఈ వీక్ లో ఖచ్చితంగా నేను మా అత్తగారి దగ్గర ఉండాలి. మా కొడుకు యాక్సిడెంట్ నేను వెళ్ళాలి. ఆయన తెలిసిందో తెలియదు, లేకుండా తెలుసులే అంటే ఆయన అనుకున్నాడేమో, నేను రాంగ్ అర్థం చేసుకుని సరే పెట్టారు అనే తర్వాత మాట్లాడడం పెట్టేసాను. విశేషం చేసింది మీ నాన్నగారు ఉదయం ప్రార్థన చేశారు, మీ నాన్నగారు ఫోన్ చేసి అక్కడ మాట్లాడారు, పొడిచేస్తాం పక్కన. నేను అనుకున్నానమ్మా చేయబోతున్నా, నువ్వు స్టార్ట్ చేయకండి చెప్తున్నా, వాస్తవం చెప్తున్నా. మళ్ళీ నేను ఫోన్ చేస్తే నాన్న నాన్న ఉదయం ఫోన్ చేస్తే నువ్వు ఎదురుకాలంగా ఉన్నట్టున్నావు, ఇది చూడండి తండ్రి ప్రేమ చూడండి దేవుని తీసుకుంటున్నాను. నాకు భలే అనిపించింది. ప్రేమ కదా తండ్రి ప్రేమ కదా. లేదు నాన్న నేను వేటికి కొడుతున్నాను మాట్లాడుతున్నాను అంటున్నారు అంటే, లేదురా నేను కొడుతున్నా మరి పెళ్ళప్పుడు మరి మొత్తం ఆలయం చూసుకుంటే వాళ్ళ అబ్బాయి పెళ్ళంట పలానా మండపం అంటే నేను బాగా నాన్న మండపాలు కడితే ఇదే చూసుకుంటాను. మళ్ళీ సరే వచ్చినప్పుడు కలుస్తాను. ఇంకా ఉదయం 2 నిమిషాలు మాట్లాడతా, మనసు బాగుంటే ఒక బాగుంటే మాట్లాడు, ఎక్కువ కాసేపు మాట్లాడు, అది ఇది అనుకుంటే మాట్లాడుతూ బాగుంటే అయిపోతాయి. ఇక గబగబా వెళ్ళి తెచ్చుకోవాలి ఇంట్లో సరుకులు, దేవునికి స్తోత్రం పాలు అయి ఉంటాయి కదా. సరే ఎందుకు చెప్పానంటే పరిశుద్ధాత్మ లోపల ఎందుకంటే ఒక్కొక్కసారి మనము సడన్ గా షార్ట్ టెంపర్ అవుతాం. ఎందుకంటే అది మనం సరి చేసుకుంటామనే పాపం అనేది మన మీద ఏర్పడి చేయాలి. నేను జస్ట్ ఏమో ఒక మాట కొంచెం ఏంటంటే నాకున్న ఈ స్ట్రెస్ కి నేను గముక్కున ఉదయకాల సమయంలో వచ్చేసరికి పోను అలా బిహేవ్ చేయడం తర్వాత కనిపించింది. ఇది నేను కాదు, ఇది నా ప్రవర్తన కాదు కదా. ఒక దేవుడి వాక్యం ప్రకటించే వ్యక్తిగా, అదే విధంగా ఒక కుటుంబానికి అంటే 2 బిడ్డలకి తండ్రిగా ఉన్న నేను నా బిహేవియర్ ఉండకూడదు కదా. ఒక ప్రత్యేకమైన పిలుపులో నేను దేవుడు వెళ్ళాలి కాబట్టి ఆ ట్రాక్ కి సంబంధించిన వ్యక్తిగా ఉండాలి కదా. నేను ఈ లోపానుసారంగా మనిషి ఎందుకు మాట్లాడాలి? లోపలంటే తగ్గించుకో అంత వేసుకోగానే అంటే మొహమే ఉమ్మేసిన పిడుగు పుట్టినప్పటికీ జుట్టు బిగుతున్నప్పటికీ ముళ్ళకేరు పెరిగినప్పుడు ఆయన ఏమనుకుంటాను ఏం చేస్తాడో ఏమన్నాడు. అంతేగాని ఆయన కానీ ఒక్క మాట అన్నట్టయితే ఈ రోజు కృప మనకు ఉండేది, దేవునితో ఉండేది. అంటే అంటాను దేవునితో ఒక మార్గాన్ని ఏర్పరచుకునేటప్పుడు, దేవునితో ఒక సంబంధాన్ని ఏర్పరచుకునేటప్పుడు అనేక రకమైన ప్రతికూలమైన పరిస్థితులు అది గమనించాలండి. ఏకాంత ప్రార్థన ఉండాలి, ఒక ప్రత్యేకమైన మొర దేవుడు, ఒక ప్రత్యేకమైన తగ్గింపు జీవితం ఉండాలి, ఒక ప్రత్యేకమైన విధానంలో అప్పుడు మన ఆత్మ సంబంధమైన నేత్రాలు మనోనేత్రాలు వెలిగింపడినప్పుడు వాస్తవం ఏది అవాస్తవం ఏది చూడండి. సాధారణంగా ఈ మధ్య ఏం చేస్తారంటే వారికి సమయం లేదు కొలదు కాబట్టి, వారికి సమయం లేదు కాబట్టి ఏర్పాటులో ఉన్నవాళ్ళం కూడా కలిపేస్తారంట. వాడు అర్థమైందా? ఏర్పాటు చేయబడిన వారిని సైతం కూడా ఏం చేస్తారంటే ఆ ఏర్పాటు తొలగించేస్తున్నాడు, లాగేస్తున్నాడు. వాడు ఏర్పాటు ఏదో ఒక ఆశ, ఏదో ఒక లోక సంబంధం మనసు కలిగి చేసి ఒక ఏర్పాటు కోసం, ఒక పర్పస్ కోసం దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తులు కూడా ఆ పర్పస్ విషయంలో ఆలోచించకుండా నేను ఏం చేస్తానంటే వాడు సమయం తక్కువ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రదర్ ఒక సిస్టర్ దేవుడు ఏర్పరచుకున్నాడు అనుకోండి, దేవుని యొక్క పరిచయంలో ఆత్మబలంగా ఏర్పరచుకున్నప్పుడు ఆ వ్యక్తికి ఆ మనసు లేకుండా ఏం చేస్తాడంటే వాడు లాగేస్తాడు. కానీ మనం ఏం చేయాలంటే ఆకాశ మండలంలో జ్యోతులు మనం పోలి ఉండాలంటే అనేకులను ఆయన వైపు తిప్పడే పెద్ద మనకు జాబ్. నేను అంటా ఉంటాను, నేను ఏదో ఎక్కువ సంపాదిస్తాను, నేను ఉద్యోగం చేస్తాను, ఎక్కువ ఏ రోజు నమ్మంటే మాకు దుకాణం సందేహం దానికి ఇష్టమైతేనే అప్పుడు పెళ్లి చేసుకుని మనకి గుర్తుందని ప్రతిరోజు మా వాళ్ళు రిమైండ్ చేస్తా ఉంటాను. అంటే ఏ రోజైనా సరే నేను నా జాబ్ ని రిజైన్ చేయొచ్చు ప్రత్యక్షం బట్టి దేవుడికి స్తోత్రం. అంటే ఆయన ఆజ్ఞలు ఆయన కట్టాలని ఆయన చెప్పిన మాట జాబ్ చేసుకోవాలి. అదే విధంగా నా పరిచయం నువ్వు పరిగెత్తాలి. ఎప్పుడు చూసిన ఆ జకర్యా 3వ అధ్యాయంలో అదే మాట వచ్చింది. ప్రధాన యాజకుడైన యెహోషువ సాతాను ఫిర్యాదుదారుడు ఎప్పుడు అధ్యాయం చదవకండి. జకర్యా 3వ అధ్యాయం ఒకసారి ఎక్కువ సమయం తీసుకుంటారు, దయచేసి క్షమించండి. ఎక్కువ వర్డ్స్ ఇక్కడ మనమే ఉన్నాం కాబట్టి మీరు కొంచెం వివరంగా అర్థం చేయడం కోసం. ఏంటి ప్రభు ఈ యెహోషువ మీద సాతాను ఫిర్యాదుదారుడు అవడం ఏంటి, యెహోషువ యొక్క మలిన వస్త్రాలు తీసేటువంటి, యెహోషువ నెత్తి మీద బాగా కట్టడం ఏంటి, అతను మనుషుల కొడువలు లేదంటం ఏంటి అన్నాడు. అక్కడ దాకా బాగానే ఉంది. అక్కడ నెక్స్ట్ అంటాడు చిగురు అని నా సేవకుడు వచ్చేంత వరకు ఈ మందిరం మీద అధికారిగా ఉన్నాను. నేను 2011 వచ్చినప్పుడు ఆ వాక్యం వచ్చింది, స్థలానికి వచ్చింది. నేనేమో నాకు అర్థం కాక ఏంటి అన్నప్పుడు అమ్మగారు చెప్పిన మాట ఏంటంటే దేవుని సేవ కొరకు నా బిడ్డల అందరి పట్ల దేవుని ప్రణాళిక జాషువా
అన్నా ఇంకా పరిచయలోకి రావాలని. అప్పుడు అర్థమైంది నాకు, ఓహో దైవజనం లేక ఆయన రాబోతున్నాడు. అప్పుడు వరకు నేను పరిచయలోకి సాగారు. దేవునికి ఇష్టం. ఈ రోజు నేనే చేస్తాం కొన్ని వాట్స్. ఎందుకంటే దేవుడు తన చిత్తంలో మనం ప్రార్థించినప్పుడు కొన్ని విషయాల్ని బయలుపరుస్తూ ఉంటాడు. నాకు ఆ రోజు అర్థం కాదు, ఏంటి ప్రభు చిగురు ఒక సేవకుడు వస్తాడన్న ఒక నేను ఏర్పరచుకున్న వ్యక్తి అంటే నాకు రాస్తాడు క్లియర్గా. ఏర్పరుస్తున్న ప్రభు యొక్క చిత్తంలో ఉన్న వ్యక్తి అంట ఆయన నియమించుకొని ఆయన పిలిచేంత వరకు ఒకరు వచ్చి ఆ మార్గాల్ని సవరణ చేస్తారు. యేసు ప్రభు గారు వచ్చడానికి ముందు యోహాను ఏం చేశాడంటే దేవుడికి ఇష్టం మన యొక్క ఆజ్ఞలకి మన వ్యక్తితో ఏం మాట్లాడుతున్నాడు, వాక్యం దేవుడు చెప్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. ఈ విషయాలు నిజంగా మాట చెప్పాలంటే చెప్తాడు, సందర్భం వచ్చింది కాబట్టి. ఇది బాగా చెప్తాను కదా, కొంతమంది ప్రేరేపించారు, గర్భం విషయంలో ప్రేరేపించారు. సర్లే అని వారి విషయంలో ప్రార్థన చేస్తాం. మా కిందే ఉండదు, ఒంగోలు నుంచి వచ్చారు ఫ్యామిలీ. అమ్మాయి వైపు వాళ్ళ కుటుంబంలో చర్చి కట్టించిన వాళ్ళు ఉన్నారు, అబ్బాయి వైపు వాళ్ళు కూడా చర్చి కట్టించిన వాళ్ళు ఉన్నారు. దేవుడు మనం బాగా ఆస్తి పరంగా అన్నిటి ప్రకారంగా బాగానే ఉంది. కానీ వారికి ఉన్న లోటు ఏంటంటే అక్కడ చూస్తే 4-3 సంవత్సరాలు, అక్కడ చూస్తే 29 వాళ్ళు జాబ్ కోసం అడుగుతూ ఉంటే మన సుమోద్ అభిషేక్ ఉన్నాడు కదా, అభిషేక్ ట్యాగ్ చేశారు వారికి. వాడు నాన్నకి జాబ్స్ చూస్తారు. ఆ సందర్భంలో చెప్పిన మాట ఏంటంటే, అన్నా ఈ విధంగా మేము మెడిసిన్ వాడుతున్నాము, నెలకు వచ్చేసరికి 15,000 నుంచి 20,000 వరకు మాకు మెడిసిన్ ఖర్చు అవుతుందంటే ఈ మెడిసిన్ నాకు ఏం మెడిసిన్ కదా అనుకోండి. అది చెప్పిన మాట ఏంటంటే వాళ్ళు పిల్లల కోసం మెడిసిన్ వాడుతున్నారు. అయితే నాకు సందర్భం ఆ రోజు నాకు కొంచెం ఎర్లీకి వెళ్ళాను, నాకు కొంచెం సమయం దొరికింది. ప్రభు గురించి ఒక హాఫ్ అవర్ చెప్పుకుంటాను. అప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, అన్నా నీకు తెలియదేమో మా నాన్నమ్మ చర్చి కట్టించింది మా ఊర్లో. ఆ చౌదీస్ కుటుంబంలో మా నాన్నమ్మ మందుల దేవుడు నమ్ముకుంది. ఆ దాంట్లో సంఘం కట్టించుకున్నాం మేము మాత్రం. మేము కోరుకుంటాం. ఇటు నుంచి ఇలా ఏమని చెప్తుంది, నా చుట్టాలు చూసావా, ఆమెను చూసినా ఆ లక్షల చెల్లినే మాకు కూడా మేము మందిరం కట్టుకున్నాం. అరే ఎంత దేవుడు మందిరం కట్టుకున్నారు, మీరేం చెప్తున్నారంటే ప్రభు దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళు సడన్గా ఏదో కొనసాగించుకున్నారు, కానీ వాళ్ళకు సమస్యలు కనపడతా ఉంది. నేను అన్నాను, ఏమైనా పెట్టుకో, కొట్టే పెట్టుకో, గండి వేసుకో, ఏది పెట్టుకో. కానీ ఈ కుటుంబాల్లో మీ పితరులు మీకోసం ప్రార్థన చేసి ఉంటారు ఖచ్చితంగా. సో నేనంటాను, మీరు మెడిసిన్ వాడటం మానేయండి, ప్రభు మీ పట్ల కార్యం చేస్తారని చెప్పేసి అబ్రహాం గురించి కొంతమంది చెప్పేసి మామూలుగా వచ్చేసాను. గత నెలలో మెడికల్ చెకప్కి వెళ్ళలేదు, మెడిసిన్ వాళ్ళు అన్ని పక్కన పడేశారు, ఏదో వాళ్ళకున్న వ్యాపారం నడిపించుకుంటూ ఉంటాను. నేను మా ఆవిడికి ఫోన్ చేసి చెప్పింది, దేవుడి కుటుంబం బట్టి నేను కన్సీవ్ అయ్యాను. ఇదిగో నేను మా అమ్మగారికి శుభవార్త ఫోన్లో చెప్పుకోకుండా నేను మామూలుగా ఏం చెప్పడానికి వెళ్తున్నాను. దేవుడికి స్తోత్రం. దీనికంటే ముందు ఒక సందర్భం జరిగింది, అది కూడా చెప్తున్నాను. వీళ్ళ విషయం ప్రార్థన చేస్తుంటే ఆవిడ పక్కన బుడ తిరుగుతా ఉంటుంది. నేను మా ఆవిడతో అన్నాను, నీకు ఈ సౌమ్య గురించి ప్రార్థన చేస్తుంటే ఈ సౌమ్య పక్కన బుడతో తిరుగుతుందంటే సౌమ్యకి పాప పుట్టిన ఉద్యోగం కంటే కూడా పాప పుట్టినట్టుందని ఒక దాని మీద ఒక వారం ముందే అన్న. వారం ముందు అన్న తర్వాత నేను ఆమెతో కూడా అమ్మ నీకు పాప పుట్టింది అసలు అడుగు దేవుని కుమార్గారు దేవుడు నాకు ఎవరైనా పర్లేదన్నా, ఎవరైనా పర్లేదు, ఆ దేవుడు ఇస్తే చాలు. దేవుడు అంటే అంటాను, మనం అడిగితే మనకు దేవుడు చూపిస్తాడు, మనకు అడిగితే అందరికి చూపిస్తారా, నాకు అన్ని చూపిస్తాను, నాకేం చూపించండి దయచేసి. మీరు తప్పుతున్నాను, నేను గుర్తుకు వచ్చిన ఉద్యోగం వచ్చి దాని దర్శనం అడగమాకండి, నా తెలియదు ఏంటి. నేను ప్రార్థన చేసినప్పుడు ఆ విషయంలో కనపడింది కాబట్టి ఆ విషయాన్ని ఆ తల్లికి చెప్పాక అది నాకు కనపడినాక విశ్వాసం ఉంది, ప్రభు అయితే ఇస్తాడు అక్కడ చెప్పి ప్రార్థన చేసుకున్నాను. మన వచ్చి మా ఇంట్లో వాళ్ళతో కూర్చొని కాసేపు మాట్లాడారు. ఇలా చెప్పాడు మా హస్బెండ్ అంటే, లేదా అన్న కూడా చెప్పాను, ఇలా కనపడిందమ్మా పెళ్లి చేసుకోండి, మీరు పెళ్లి చేసుకోరుగా అయినా మా బాధ్యత మేము చేస్తాము అని చెప్పేసి ఇప్పుడు నిజంగా చాలా ఎందుకంటే అంటాను. ఈ విషయం చెప్పానంటే ఆయన ఆజ్ఞల్ని, ఆయన కట్టడల్ని, ఆయనతో ఒక సంబంధం మనం కంటిన్యూ చేస్తే జరగబోయే విషయాల్లో కూడా దేవుడు నీకు సహాయం చేసి, నేను ప్రార్థించేది ఎక్కువ ఎవరి గురించి అంటే మన సంబంధంలో కొంత పేరు వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తాను, 40 రోజులు రాలేదండి. సో ఏదైనప్పటికీ ప్రభు ఏంటంటే ఎలా చూపించాడు, దేవుడు చేస్తాడు కార్యం అని ఒక నమ్మకం, విశ్వాసం. సో మనం ఆయన కట్టడం, ఆయన ఆజ్ఞ మనకి మనకి దేవుడు సహాయం చేస్తాడు. ఇంకొక మాట చూద్దాము, దేవుణ్ణి మరి ఇతరులను ప్రేమించడం అనే మాట చూద్దాము. మార్కు సువార్త 12:30 వాక్యం చూసినట్లయితే, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ చదవండి.
దేవుని మరి ఇతరులు ప్రేమించు. 12 అధ్యాయము 32-31. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నాడు. ఇప్పుడు చెప్పిన మాట ఏంటంటే దేవునితో అన్ని సహవాసం కలిగి ఉంటున్నాం అంటే ఇంకొక యాడ్ చేసిన పాయింట్ ఏంటంటే మనము పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో ప్రభువుని సేవిస్తున్నామా అదొకటి చూసుకోవాలి. ఇతరులను ప్రేమించారు. చూసినట్లే మంచి సమరయుడు గురించి పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడింది, అందరూ తెలిసిన విషయం. అక్కడికి లేవీలు వచ్చారు, యాజకులు వచ్చారు. ఒక లేవీడు ఉన్నాడు. లేవీడు కూడా ఆ రోడ్డు పక్కన ఎవరు కొట్టారు, దొంగలు కొట్టేశారు. కొట్టేసి పక్కన పడి ఉన్నారు. ఏ వ్యక్తి ఎవరో పట్టించుకోండి ఆ వ్యక్తిని. అదే మార్గం కూడా ఒక యాజకుడు వెళ్ళాడు, యాజకుడు పట్టించుకోలేదు. అదే మార్గం ఒక లేవీడు వెళ్ళాడు, లేవీడు పట్టించుకో లోక సువార్త ఆ మార్గం. లేవీడు పట్టించుకోలేదు. కానీ ఒక సమరయుడు మంచి సమరయుడు, ఒక సమరయుడు ఆ యొక్క వ్యక్తిని చూసి గబగబా ఆయన దగ్గర ఉన్న ఒలివాయువు తీసుకొని ఆ గాయాలు కడిగి ఆ రాక్షసుని శుభ్రం చేసి అతన్ని తన వాహనం మీద ఎక్కించుకొని కోటుకోల నుండి తీసుకెళ్లి మనకి పరిచయం ఇచ్చేసి వాడిని పరామర్శించడానికి మనకు ఏర్పరిచి ఇదిగో నేను ఆయన దగ్గర ఉన్న దాంట్లో కొంత సొమ్ము అతనికి ఆ బాటిల్ ఇచ్చి, బాటిల్ అంటే కోటుకోల ఆ బాటిల్ ఇచ్చి వీరి నిమిత్తం ఏదైనా ఖర్చు జరిగితే మరలా నేను వచ్చినప్పుడు ఇస్తానని చెప్పేసి ఆయన అయితే ఈ మాట చెప్పడం ఏంటంటే ధర్మశాస్త్ర ఉపదేశకుడు అడిగాడు ఏమనంటే, అయ్యా మేము ఆజ్ఞలు కట్టడానికి గైకుంటున్నాం కదా, అసలు ఆజ్ఞలో ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటన్నప్పుడు యేసు గారు చెప్పారు మాట, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణాత్మతో నీ దేవుని యెహోవాను సేవించు అండ్ ఇందువల్ల నీ పొరుగువాడిని ప్రేమించినప్పుడు ఆయన అడిగిన మాట ఏంటంటే అసలు నా పొరుగువాడు ఎవడయ్యా అన్నాడు. అప్పుడు చెప్పాడు యేసు గారు ఆ సందర్భం. అర్థమైంది? యేసు గారు ఆ సందర్భంలో నీ పొరుగువాడు ఎవడంటే ఎవడైతే బాధతో వేదంతో ఎవరు పట్టించుకోవాలంటే పడిపోయిన వ్యక్తి ఉంటాడో నీకు తోచిన సాయం, నీకు తోచిన సాయం, ఇబ్బందులు ఉన్న వారికి తోచిన సాయం, కష్టాలను తోచిన సాయం, హాస్పిటల్ అంగలారుస్తున్నప్పుడు ఎవరు దిక్కులేని పడినప్పుడు అవన్నీ కొంచెం నాకు మాత్రం పరామర్శించడం. అందుకంటే సంతోషించు వారింటికి వెళ్ళటం కంటే దుఃఖించు వారికి ప్రలాపించు వారికి వెళ్ళండి. దేవుడు వాక్యం చదివిస్తుంది. అది ఊళ్ళో క్రైస్తవుడు ఎవరికి అంత పనులు ఆపుకుని ఇల్లు వాళ్ళు ఎవరు ఇప్పుడు అంతా బిజీ స్కెడ్యూల్ కదా, ఎవరికి అర్థమని ఆ మనస్సు ఏంటంటే అది ప్రేమ ఉంటారు కదా. ఎవరికైనా ఏం చేస్తున్నా ఏంటని ఫోన్ చేసి కదా ఎవరికి ఉంటే ఇప్పుడు అసలు రాందన ఎవరు ఫోన్ కూడా చేయట్లా, కనీసం మెసేజ్ పెట్టి బదులుగా రోజు దోసి అప్పుడే ఇప్పుడు రెప్పలేస్తుంది ఏదైనా అవసరం ఉంటే అప్పుడు. అంటే నానాటికి చెప్పిన ప్రభు చెప్పిన మాట ప్రకారం అనేకుల మధ్య ప్రేమ అనేది సలాగిపోతుంది. తల్లి బిడ్డల మధ్య ప్రేమ సలాగిపోతుంది, తల్లిదండ్రుల మధ్య ప్రేమ సలాగిపోతుంది, భార్య భర్తల మధ్యన ప్రేమ సలాగిపోతుంది. కానీ క్రైస్తవుడికి ఎప్పుడు కూడా దేవుని యొక్క కృపను బట్టి ఎప్పుడు కూడా అసూయపడాలంటే చూసిన వాళ్ళు అసూయపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి మంచి మాట దేవుడు చెప్తున్నాడు, దేవుణ్ణి మరియు ఇతరుల్ని ప్రేమించు. ఇంకొక పాయింట్, ఇంకో మాట చెప్పాలంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని ఈ లోకంలో మనకు కావాల్సిన అన్ని ఇస్తాడు అంటాడు. ఆకాశ పక్షులు చూడు, వెత్తలు పోయి పట్టులో నుంచుకోరు, ఆయన వాటిని పోషించుకోలేదు. ముందు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకోవాలి. అంటే ఆయన రాజ్యం, ఆయన నీతి అంటే క్రీస్తు యేసు ప్రభువు గారి విషయంలో ఆయన వెంబడించే వ్యక్తిగా మనము ఉండాలి. ఆయన వెంబడించే వ్యక్తిగా లేకపోయాం అనుకోండి, పేరుకి క్రైస్తవుడిగా ఉండిపోతాం కానీ ఆ పరలోక రాజ్యం మనకి ఎక్కువగా. నేను ఆ మధ్యలో ఒక వీడియో చూస్తా ఉన్నాను, దైవజనుడికి ప్రజెంట్ చేసిన వీడియో. దైవజనుడు వాక్యం చెప్తా ఉన్నాడు, ప్రభు నాకు సడన్గా వచ్చింది చెప్పే దైవజనుడు వెళ్ళిపోయాడు. దీంట్లో 75% ఉన్న మెంబర్స్ వెళ్ళిపోయారు చర్చ్ కాంగ్రిగేషన్, 25% మిగిలిపోయాయి. 25% మన బాప్తిజం తీసుకోలేదు. కానీ వాళ్ళు ఏం చేస్తుంటే ఆధ్యాత్మికమైన జీవితం దేవునితో కనవేసుకుని ప్రభుత్వం ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. ఈ లోకంలో ఎంత దరిద్రం కనిపించిందంటే మ్యారేజ్ ముందే సపరేట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. ఇష్టం అయితే మ్యారేజ్ చేసుకున్నాం, కష్టం అయితే లివింగ్ రిలేషన్షిప్ అని వచ్చేసింది. అది పెద్ద ప్యాషన్ గా చెప్తుంది. క్రైస్తవ చూపుకుంటూ దాన్ని జాగ్రత్తగా బైబిల్ వర్ణించింది. నేను చెప్పట్లా మాట, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే దాన్ని జాగ్రత్తం జరిగించేవాడు వివేకం లేనివాడు, వివేక శూన్యుడు, బుద్ధి లేనివాడు, బుద్ధిహీనుడు. దానివల్ల వచ్చే ఫలమంట ముస్లిం పండంత చేరకు ప్రతిమరం 4 రోజుల ముందు చేతిపోతాం. మా ఊర్లో ముసి చెట్టు ఉండేది, దానికి కాయ చూస్తున్నప్ప
స్తోత్రం ఏంటో అరవై ఇంత చక్కగా భలే ఉంది, మరి జాంకాయలు పడతాయి గోల్డిష్. ఆ ఫ్రూట్ ఎంత చూడటం ఎంత బాగుందో, గబుక్క నోట్లో పెట్టుకుంటే 4 రోజుల దాకా చేరిపోతుంది. అంత బైబిల్ చెప్తారు మాట, దేవునితో కన్నా మన సహవాసాన్ని మనం కరెక్ట్ చేసుకొని మనం కొనసాగించాలనుకోండి, ఆయన గుణాత్యాలు మనకు వస్తాయి. ఒక సంపన్నుడితో సహవాసం చేసాం అనుకోండి, సంపన్నుడు కలిగిన ఆలోచన మనకు కలుగుతాయి. అంటారు కదా, బిజినెస్ మ్యాన్ తో సహవాసం చేశారనుకోండి, బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, బిజినెస్ ఎలా రన్ చేయాలంటే అవునంట కదా. సర్వ సంపదలు కలిగి మనం ఆలోచించేది ఆయనతో సహవాసం చేసామనుకోండి, మన జీవితాన్ని దీర్ఘిప్పి మాట్లాడే దేవుడు మారుస్తాడు. ఒక మాట చూద్దాం, ముగిస్తాను. దేవుని వాక్యం ధ్యానం చేయడం ద్వారా దేవునితో సహవాసం కలిగి ఉంటాం. అదండి దావీదు తన యొక్క మొదటి అధ్యాయం రాసుకుంటూ వచ్చాడు. మొదటి అధ్యాయం 2వ వాక్యం చదవండి. దృష్టి ఆలోచించుకున్నాడు ఒక యెహోవా ధర్మశాస్త్రం దేవారాత్రులు దానిని ధ్యానించువాడు. అంటే దేవుని వాక్యాన్ని మనము ధ్యానించేది. తరచుగా దావీదు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉండేవాడు. అయితే మోషే అంటారు యెహోషువతో, ఇగో యెహోషువ, ఈ ప్రజల్ని పాలతీన దేశానికి తీసుకెళ్తాం, దేవుడు చేసేందుకు తీసుకెళ్తాం. కానీ ఒక మాట చెప్పనుకుంటే ఏంటంటే, ఒక రాజుగా నువ్వు లేదా ఒక నాయకుడిగా నీ నాయకత్వం నువ్వు కొనసాగించాలి, లేదా ఆ నాయకత్వం నువ్వు కలిగి ఉండాలి అంటే నువ్వు ధర్మశాస్త్ర విధులు నువ్వు తప్పకుండా పాటించాలి. అంత మాత్రమే దేవారాత్రులు నువ్వు దాన్ని ధ్యానించాలి. మీరు రాత్రి భాగంలో ధ్యానించడం చూపేదంటే, ఈ రాత్రి భాగంలో ధ్యానించడం అంటే మన యొక్క ధ్యానం, మన యొక్క ఆలోచన, మన యొక్క తలంపు ఎవరితో మమైకమై ఉంటుందంటే సో ఎక్కువ టైం వాక్యం చదవడం వల్ల వచ్చే లాస్ ఏం లేదు ఈ విషయంలో. పరిచర్య కొరకు నియమించుకున్న వాళ్ళు అనుకోండి, అందుకే యాక్చువల్ సండే తీసుకోవడం కారణం ఏంటంటే, సండే ఎక్కువ కాంగ్రిగేషన్ ఉంటుంది, సండే ఎక్కువ వాక్యం కావాలి. మనం అంటారు కదా, ఇప్పుడు మీరు పెట్టినట్టు ఏదో మామూలుగా కార్డ్ రైస్ మామూలు రైస్ పెట్టి సరిపోదు, అది బిర్యానీ పెట్టాలి సండే కాబట్టి. అందుకే నేనంటే ఆయన ఎవరైతే దేవుడు నియమించుకున్నా ఆ దైవజనుడు ఈ వారం మొత్తం కూడా ఆయన వాక్య ధ్యానం చేసుకుంటారు. ఏ అంశాలు సంఘానికి అవసరం ఆ అంశాల నిమిత్తం ప్రార్థన చేస్తారు. ఇంకొక మాట, మీరు ప్రేయర్ రిక్వెస్ట్ లో నాకు ఇవ్వడం లేదు కదా అంటే నాకు ఇమ్మని ఎవరికి దయచేసి దైవజనకి ఇస్తారు కాబట్టి మీ విషయంలో ఆయన ప్రార్థన చేస్తారు. మీ సమస్య ఏంటో ఆయన తెలుసు కాబట్టి ఆ సమస్య విషయంలో ప్రభుత్వం ప్రార్థన చేస్తారు. ప్రభు ఇచ్చిన ఆలోచన ప్రకారం మీకు కావాల్సిన వర్తమానాన్ని ఆయన ప్రిపేర్ చేసుకుని వస్తారు. దేవుని స్తోత్రం. అదొక భారం. ఆ భారానికి సహకరించే వ్యక్తిగా అక్కడించింది ప్రార్థించడం. అనేక మంది సేవకులు తమ యొక్క పరిచయంలో గొప్ప సక్సెస్ చూశారంటే వెనకాల సంఘము కంటే ముందుగా శాస్త్రి పరిచర్య ఇలా అంటే నేను ఎక్కడ ఉన్నా రహస్యంగా ప్రార్థన చేసి నాకు భార్య ఉంది కాబట్టి పరిచయం వాళ్ళకైతే దేవుడు సంతాన విషయంలో ఇంకా గౌరవం చేయలేదు, కానీ ఆ తల్లి గారు చేసిన ప్రార్థన ఆయన చెప్తున్న సాక్షి ఎంతో ఎంతో విడిగా చెప్తున్నమాట. అంటే ప్రార్థించే భార్య ఎవరైనా మర్చిపోతారు, అంటారు కదా చెప్పగా నాకు వెళ్ళాలని అంటారా? రైట్. సో ఏంటంటే ఎవరైనా మర్చిపోతారేమో, తల్లి మర్చిపోతారు. తల్లి తర్వాత మన కోసం తల్లిదండ్రుల మన కోసం ప్రార్థించాలని అంటారు కదా. సో ఆ పరిచయంలో ఈ భారతదేశ పరిచయానికి ఇప్పుడు ఆమె ప్రేరణ చాలా, ఎందుకంటే సంఘ నాణ్యతలో సంపూర్ణతకు పరిగెడుతున్నాయి కాబట్టి ప్రేయర్ అనేది చాలా బ్యాక్ బోన్ అంటారు కదా. ప్రేయర్ అనేది ఆ బ్యాక్ బోన్ లేకపోతే కుర్చీలో చెప్తే అంటారు దేవుడు మంచి శక్తి ఉద్యోగంగా చెప్తాం. సో విషయం ఏంటంటే ప్రతి విషయంలో మనం వాక్య ధ్యానం చేయాలి, మెడిటేట్ చేయాలి. మెడిటేట్ చేసిన తర్వాత ప్రభుత్వం ఆ యొక్క మాట మనం చూపినప్పుడు ప్రభు మనకు ఆలోచన ఇస్తాడు, ఆ జ్ఞానం ఇస్తాడు. గడిచిన కాలం ఏ రకంగా గడిచిపోయింది వదిలేసేది. ఇప్పుడు ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, ఇది కదా దేవుడు కోరిక ఏంటంటే ఆ పాత్రను వదిలేసాయి. ఆ పాత్రలో పద్ధతిని పోయి మాట కొత్త జీవితం కొత్తది పోయి దాంట్లో అంటే దేవుడికి ఇష్టం. మనది గమనించుకున్నాం, ఎంతో ఏర్పేర్చారు ప్రభావ అదే నన్ను చదివారు కొత్త దాంట్లో పోయి కొత్తగా నేర్చుకోవాలి. నేను సరే ఎప్పుడు చేసిన ప్రార్థన ఎప్పుడు ఆ పాట ఆలోచన కాదు, కొత్తగా ఆధ్యాత్మిక ఆనందంతో ప్రార్థించేవాళ్ళు ఉంటారు. వాక్య ధ్యానం మరి ఎప్పుడు కీర్తన చదువుతూ ఉంటారు. కీర్తనలో 150 1 2 ఒక్క అధ్యాయం కూడా కలుపుతుంది చెప్పమని చెప్తారు. 9 కీర్తన చెప్తారు.
మొదటి కీర్తన చెప్తారు, ఇంకా బాగా చెప్పి 23 కీర్తన చెప్తారు, 150 కీర్తన వంశాలు. మరి మిగతా దాచిపెట్టిన వాగ్దానాలు ఏమైపోతే, దాచిపెట్టిన మర్మాలు ఏమైపోతే, నిగూఢమైన విషయాలు నీ కోసం ప్రభు దాచిపెట్టి నీ ద్వారా ప్రకటించాలి అనేక మందికి అని ఆశపడుతుంది. ఎక్కడ టైం మనం స్పెండ్ చేస్తున్నామండి వాస్తవాన్ని? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిలుపెట్టి పిలుపుతో కూడిన పరిచర్య, దేవుని ఏర్పాటు, దేవుని ఎక్కడో పోలవరం దగ్గర ఉంటుంది. మరి వృద్ధికి వచ్చి దేవుడు వాక్యం ప్రకటించాలంటే అది నేను అనుకున్నాను. దాన్ని బట్టి నేను విరగల కాదు కదా, దేవుడు వాడుకుంటానికి నేను డ్రాప్ అని అనుకోండి. దైవం చెప్తాను, దైవం చెప్పకపోతే సిస్టర్ చెప్తాను, ఈ సూచన కాదు ఎవరని చెప్తారు అంటారు కదా. కానీ కానీ ఒకటిగా వచ్చాను ఏర్పాటులో ఉన్న వాళ్ళు కొనిపోయారు అనుకోండి, అది చాలా నష్టాన్ని తీసుకొస్తాం అంటారు కదా. అంటే దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరుచుకుని, దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టుకుని, దేవుడు ఒక వ్యక్తిని ఆ పనులకు నడిపించాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తి ఏమైనా మనుషులు ఏమనుకుంటున్నారు తప్ప దేవుని మనసు వచ్చిందంటే ప్రేమ, దేవుడికి స్తోత్రం. సహిస్తుంది, భరిస్తుంది, మోస్తుంది, కన్నీరు గారుస్తుంది, ప్రలాపిస్తుంది. తండ్రి దగ్గర చెప్పుకుంటాను. నేను చాలా విషయాలు చెప్తున్నాను, తండ్రి చెప్పుకుంటాను, చాలా విషయాలు ఎక్కడ చెప్పాను. నాకు కొంచెం భారం ఉన్నప్పుడు జాబ్ విషయంలో మనకు కొంచెం అన్ని అమ్మగారు చెప్పాను, కొంచెం నైట్ నిలబడట్లేదు, అక్కడ రీజ్ అవ్వాలి, ఇక్కడ ఆన్బోర్డింగ్ అవ్వాలి, ప్రేర్ చేస్తున్నా. కానీ ఎంతో ప్రార్థన చేస్తే బాగుంటుంది కదా. ఎంత వెళ్ళిపోయి ముందు దగ్గర వెళ్ళిపోయి ఒకసారి అందరితో ప్రార్థించుకోవాలి. మళ్ళీ వచ్చి ఇంచుమించు ఒక సంవత్సరం తల్లితో ప్రార్థించుకున్నాను. ఎప్పుడో జాబ్కి ఒకసారి చేయించుకున్నాను. మరలా నాకు మనసులో వేసేసరికి వెంటనే నాకు వచ్చి ప్రార్థన నెక్స్ట్ వీక్ కల్లా దేవుడు 2 వైపుల నుండి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా నాకు వివరించడానికి, ఇది ఆన్బోర్డ్ చేయడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే మనం ఆ వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు తెలియజేస్తున్న కొన్ని విషయాలు దేవుడు మనకి ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు. ఒక మాట చెప్పారు కదా, దైవ సేవలో దేవుడు జీవనం కొనసాగించు. లాస్ట్ అంటే 7వ పాయింట్ కింద మనం చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 12వ చూసినట్లయితే, కాబట్టి సహోదరులారా సజీవ యాగముగా చదవండి మాట. రోమిలకు రాసిన పత్రిక 12వ వాక్యం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. సేవ మీకు యుక్తమైనది. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించు. ఏ శరీరాన్ని ఎందుకనంటే శరీరం మాట ఉందండి. శరీరం హంగులు ఆర్భటం కోరుకుంటుంది, శరీరం ఘనత కోరుకుంటుంది. శరీరం ఏంటంటే నన్ను కూర్చోబెట్టాడు, శరీరం లేని అక్కడ కూర్చోబెట్టి ఇక్కడ కూర్చోబెట్టాలని, ఉపవాసం వేసి కూర్చోబెట్టాలని, నలిగిపోతాడు, కడుపులో కాలిపోతా ఉన్నప్పుడు అబ్బా దాన్ని ఎన్ని రకాల చిత్రహింసలు పెట్టాలో అన్ని రకాల చిత్రహింసలు పెట్టి ఆత్మ కంట్రోల్లో ఉన్నది. శరీరం కంట్రోల్ ఆత్మ ఉందనుకోండి భ్రష్టులు అయిపోతుంది, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది. అందుకే ఆత్మానుసారంగా ఉండాలి. అందుకే ఆత్మానుసారంగా ఆత్మ సంబంధంగా దేవుడితో మన సహవాసం కలిగి ఉండాలి. ఆయన ఆత్మ అయినాడు కాబట్టి ఆత్మని అంతరంగ పురుషుణ్ణి బలపరచగలని, శరీరాన్ని బలపరచుకుంటే కదా కోర్పులు ఇచ్చల వ్యసనంతో కొట్టుకులాడుతూ ఉంటుంది. అదే దాన్ని ఒక తొక్కి నాగ కట్టేసి ముందు కట్టేసి ఉపవాసం కూర్చోబెట్టిందని వినమని చచ్చినట్టు చెప్తుంది చేయాలి. బాడీ గమనించాలి. విషయం ఏంటంటే సజీవ శరీరం ఇది దేవుని యొక్క ఆలయం అండి. ఇది ఈ ఆలయంలో ఎప్పుడు కూడా యాగం జరగాలి. ఏ శుక్రవారం ఫాస్టింగ్ పీరియడ్ ఒక వారం ఆ రోజు కూడా ఆ రోజు సమస్య వస్తున్నప్పుడు ఈ వారంలో ఏదో రోజు ఫాస్టింగ్ ఉండాలి అంతే. ఏ రోజు దేవుడు ఒక మంచి అనుభవ సమయం వచ్చినా నాని అన్ని క్లోజ్ చేసుకోవడం కూర్చొని ఉపవాసం. శుక్రవారమే రావాలి, శనివారమే రావాలి, ఆదివారమే రావాలని కొంతమంది పెట్టుకుంటారు. శుక్రవారం రోజు ప్రార్థన చేసుకుంటారు. ఆ రోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది అనుకో, మరి మిగతా టైం ఎదుగు టైం కాదు. ఆ రోజు నువ్వు దాన్ని వారం వరకు వెయిట్ చేయకుండా వారాంతంలో కాకుండా ఈ వారం మధ్య ప్రభుని కృపాన్ని గ్రహించే అవకాశం ఇచ్చినప్పుడు వెంటనే మోకరించి శరీరం ఎందరో ఆత్మీయంగా నువ్వు బలపడితే నేను బట్టి నలుగురు బలపడతాను. నలుగురు బలపడమన్న ఆ క్రీస్తు యేసు శరీరం ఏమంటే బలపరచబడి దేవునికి స్తోత్రం. సంఘం అంటే శరీరమే కదా, ఆయన శిరస్సు అయి ఉంటారు. అందుకే అంటారు కదా, భర్తకు శిరస్సు క్రీస్తు అయి ఉంటారు, స్త్రీకి శిరస్సు ఎవరైనా అవునా కదా, భార్యకి శిరస్సు. సో ఎక్కడ అవమానకరంగా మాట్లాడి చేసిన భర్తకు అవమానం, భర్తగా నేను అవమానకరంగా
క్రీస్తుకి మన యొక్క క్రియలన్నిట్లో కూడా సజీవ యాగంగా నేను అనేసి దండం పెట్టేసుకున్నా కాళ్ళ దగ్గర పడిపోవాలి. ఏంటి ప్రభు నువ్వు పిలిచి పిలిపెట్టి నేను ఎటు పోతున్నా అనేది వివేచన ఉండాలి. వివేచన ఇది భక్తి చేస్తున్నాను కదా, వివేచన కలిగి భక్తి చేస్తున్నాం అనుకోండి, ఖచ్చితమైన రిజల్ట్ ఉంటుంది. దానియేలుని సింహాసనం మీద కూర్చొని పెట్టినా ముమ్మారు ప్రార్థన చేశాడు. దాని గ్రంథం 6వ అధ్యాయంలో రాయమన్నమాట. ఒక అధికారి కూర్చోబెట్టినా ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు ఏ లోపం కనపడదు, ఒక్కటే లోపం. నేను ప్రార్థన చేస్తున్నాను. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన ప్రార్థన చేస్తే బాగుండు. అక్కడ ఇప్పుడు కూడా చేస్తున్నాడు, ఆయన స్తుతి చేస్తున్నాడండి. ఇంత చదివాను అక్కడ వాక్యం. అంటే స్తుతితోనూ ప్రార్థన చేస్తే ఎంత టైం పడుతుంది సార్? ఇంచుమించు చాలా టైం పట్టింది. మీరు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు మధ్యలో ప్రవహించిన మరలా ప్రార్థన చేయండి. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాను తెలియదు. నేను బ్యాచులర్ ప్రార్థన చేస్తాను. ఆ పాట ఏ లోపల ప్రార్థన చేస్తే ఇంకో పాట వస్తుంది. 5 నిమిషాల ప్రార్థన అరగంట, 40 నిమిషాల గంటలు అయింది. గంట ప్రార్థన చేస్తాం, 5 నిమిషాలు వచ్చి బయట గంట శాతం 5 నిమిషాలు. కానీ ప్రభు ఆత్మ ప్రేరణ లోపలికి కూర్చున్నాను అనుకోండి, ఇక ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం ఇక్కడే కొడుకున్న వాళ్ళు అంటే అప్పుడు కనిపిస్తా ఉంటుంది. కానీ మ్యారేజ్ అవ్వకూడదు, పౌరు ఎందుకని అనిపిస్తాను. నా వాళ్ళు మీరు అనేది పౌరు. ఎందుకంటే నాకు అనిపిస్తుంది కొంచెం జనుల యొక్క ఆయుష్కాలం 80 కొంచెం బయట పెట్టి యవనస్తుల యొక్క మ్యారేజ్ 30 తర్వాత చేసుకోండి అంటే బాగుంది. మా అమ్మగారు 30 పెళ్ళి చూపించారు. 30 పెళ్లి చేస్తాను మన కొడుకు. 2 సంబంధాలు చూస్తున్నాను, ఎన్నో సంబంధాలు చూస్తున్నా. 30 సంవత్సరాలు పెళ్లి చేశాడు దేవుడు అంటే అంటారు. ఆ రోజున ఆ విలువ తెలియలా, కానీ ఈ రోజున కాస్త ప్రార్థన చేసుకుని కాస్త గడుపుతామంటే అది అయినా సరే సమయం తీయాలి. ఎందుకంటే ప్రకటించుకోవాలి. నేను ప్రకటించి భ్రష్ట్ అవ్వకూడదు. ఏ విషయంలో కూడా ప్రకటిస్తాను. నేను మరీ లాస్ట్ వీక్ చెప్పాను కదా, మరీ కఠినమైన తీర్పు మాకు ఉంటుంది కాబట్టి, అన్ని విషయాలు చాలా దేవుడు ఇచ్చాడు. నిజంగా కొన్ని పరిస్థితులు వెళ్తున్నప్పుడు ఓహో ఇలాగా అంటే నేర్పించుతాను. నేను ఎందుకు ఆ మాట అంటే అవుకోనే బాగుంటే అంటే ఈ మనసు ఆపడం అయితే ఖచ్చితంగా నేను అనుకునేవాడిని. 100% నేను చేసుకున్నాడు కాదు. దేవుడు ఏం చేశాడంటే అంత రియలైజేషన్ కూడా తోలేశాడు. ఎందుకంటే వాగ్దానం చేసి ఇసుకునే వాళ్ళు విస్తరణ చేస్తాను. ఆ వాగ్దానమే నడిపి పడేసాడు దేవుడు. దేవుడికి స్తోత్రం, సంతానం విస్తరణ చేస్తానంటే. సో అన్ని విషయాలు ఇప్పుడు సర్వే వివరించడం కాదు, కానీ మనం 7 పాయింట్ మనం ధ్యానం చేస్తున్నాం. ఒకటి చెప్పండి, మొదటిగా ఎడతెగక ప్రార్థన చేయడం. దేవుడు అంటే ఆయనతో ప్రార్థన మరియు సంభాషణ కలిగి ఉంటాం. 2వ పాయింట్ కింద ఆయన మీద దేవుడి పైన విశ్వాసం మరియు నమ్మకం. 3వ వచ్చి వాక్యం అంటే దేవుని యొక్క వాక్యం అంటే ఆయన ఆజ్ఞను మనం కొనసాగించిన గైకొండం. తర్వాత ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకటం. 5వదిగా ఆయనను ప్రేమించినట్లు ఇతరులను కూడా ప్రేమించడం. 6వది దేవుని వాక్యం పైన ధ్యానం చేయడం. 7వది దేవుని యొక్క సేవలో సజీవ యాగంగా కొనసాగించడం. దాని తన యొక్క జీవితంలో అనేక రకమైన ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దేవుని శ్రమించడం, దేవుని ప్రార్థన చేయడం మానలేదు. దాని ప్రకారంగా సింహాల కోవలు వేసినప్పటికీ కూడా ఆయన చేసిన పని మళ్ళీ సృష్టి చేయడం, మళ్ళీ ప్రార్థన చేయడం. అంటే సజీవ యాగంగా నేను నా ప్రాణం 5 నిమిషాలు పోతుంది. ఈ ప్రాణం పోయేలోపు ఏం చేయాలంటే ఆయన సృష్టించాలి, ఆయన కనపరచిన విషయం ఆయనే కొనసాగించాడు. కాబట్టి దేవుడు అంటే తినే మనస్సు అంటే మన మీద శత్రు అన్న వాడికి అధికారం దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు ప్రార్థనాపూర్వకంగా అదేవిధంగా ఆయన మీద అపారమైన విశ్వాసం, ఆయన వాక్యం దాని అన్ని విషయాలు ఆయనతో సహవాసం సజీవ యాగంగా. మళ్ళీ శరీరం కూడా కోరుకోకూడదు, ఇంకొక లైఫ్ కూడా ఇష్టపడకూడదు, ఇంకొక దాని మీద పాజిటివ్ అనకూడదు. నా ఆలోచన, మనస, వాచ, కర్మన నా ప్రభువే ఉండాలి. అప్పుడు దేవుడికి ప్రార్థన చేసుకున్నాము. చిన్న ప్రార్థన వ్యక్తిగతంగా చేసుకుంటూ ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు కొన్ని మాటలు ఏదైనా పాయింట్ నుంచి ఏదైనా ఒక పాయింట్ నుంచి ప్రభు మీతో మాట్లాడినట్లయితే ఆధ్యాత్మిక సంబంధాన్ని ఆయనతో కొనసాగించడానికి యేసు ప్రభువు తండ్రితో దేవునితో మాట్లాడిన ఏకాంతంగా ఆయన ప్రార్థన చేశారు. పరిశుద్ధంగా ఇంకా నువ్వు చీకటిగా ఉండగానే ఆయన ఉదయంలో కొండకెళ్ళి ప్రార్థన చేసి పరిశుద్ధంగా మనం రాయబడాడు. స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక ఆయన యందు మనల్ని నమ్ముకుంటున్నాం. మన స్వబుద్ధి ప్రకారము, మన ఆలోచన ప్రకారము ఎలా అవుతుందో అలా ఆలోచించుకుని చాలా విషయాలు తెలియకపోయి ఉండొచ్చు.
ప్రభు అంటున్నారు, యెహోవా యందు నమ్మకించుము, అప్పుడు ఆయన నీ మార్గాలను సరళం చేస్తాడు. మనకై మనగా ఆ మార్గాలు సరళం చేసుకోవాలంటే నిజంగా చాలా సమయం పట్టొచ్చు. కొన్నిసార్లు ఆ మార్గాలు ఆ సరళం అవ్వకపోవచ్చు. కానీ నా ప్రభుత్వ నా మార్గాలను సరళం చేస్తే, నమ్మకించినట్లయితే నా ప్రభు మార్గాలు సరళం చేస్తే ఆయన రాజ్యాన్ని పెడతారు. ఈ లోకంలో కొంతమంది అయినా సరే ప్రభా, నువ్వు పిలిచిన పిలుపుని బట్టి, నువ్వు ఈ సంఘానికి అంటుకట్టిన విధానం బట్టి, రేపొద్దు నువ్వు నన్ను లెక్క అడుగుతారేమో, రేపొద్దు నన్ను త్రాసులో చూసినప్పుడు తేలిపోయే వ్యక్తిగా నేను ఉండకుండా ప్రభా, ఇదిగో నువ్వు ఇచ్చిన జీవితాన్ని బట్టి, అనుగ్రహించిన కృపను బట్టి, అనుగ్రహించిన ఈ స్థానాన్ని బట్టి, ఇదిగో ఇంతమందిని నీ కొరకు ప్రభా, అయా ఈ యొక్క ఆత్మను సంపాదించిన విధంగా ఎంతమంది నీ కొరకు ప్రభా వాక్యం ప్రకటించాను ఆయన దగ్గర చెప్పారు. ఆశపడుతుంది ఆయన రాజ్యాన్ని, ఆయన కట్టలను, ఆయన విధులను గైకొన్న వారిగా మనం ఉన్నారు. యేసు ప్రభు శరీరం వినాలంటున్న మాట, ఒకరు నన్ను ప్రేమించినట్లయితే అతను ఆజ్ఞను గైకొంటాడు. నిజంగానే ఈ లోక సంబంధమైన శ్రమలు, లోక సంబంధమైన ఆటంకాలు మన జీవితంలో వస్తాయి. కానీ వాటన్నింటినీ మనం చేయించాలంటే ప్రభు యొక్క ప్రేమ కలిగి, ప్రేమాపూర్ణమైన మన యేసుని కలిగి ఉంటాం. ఏ విషయంలో మనకు అదే భయపడే వాళ్ళగా ఉంటాం, ఏ విషయాలు చూసి కృంగిపోయే వాళ్ళగా ఉన్నాం. కాబట్టి మన ప్రభు మనకు తోడుకున్న దాన్ని బట్టి మనకి సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన కథలు, ఆయన విధులు మనం గైకొని నడుస్తున్నాం కాబట్టి. చివరిగా ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించు, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. పరిశుద్ధ గ్రంథంలో చూసి అనేక మంది భక్తులు తమ యొక్క జీవితాల్లో గొప్ప విజయాన్ని చూశారు. అనేక మందికి ఆ విజయంలో పాలుభాగస్థితి చేశారంటే కేవలం ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని, గ్రంథాన్ని చదవడం, దాన్ని ధ్యానించడం, దానిలో నిలబడడం, దాన్ని బట్టి ఒక మాదిరిగా ఉన్న దాన్ని బట్టి అనేక మందిని వాగ్దాన భూమికి ప్రవేశపెట్టేటట్టు ప్రభు చేస్తుంది. ప్రభు మనకి రాత్రి వార్త మాట్లాడు, ఆయన కట్టలను, ఆయన విధులు మన గైకులు మనం నిలిచి మనం నిలబడినట్లు మన ద్వారా తరతరములు, రాబో తరమును కూడా ఆశీర్వదించే దేవుడు. ఒక మూల పురుషుడిగా నుంచి ప్రభు నీ కుటుంబాన్ని నుంచి రాబో తరం వారిని ఆయన రాజ్యం కొరకు, ఆయన రాజ్యార్థి కొరకు వాడుకొని ఆశపడుతున్నాను. చివరిగా సజీవ యాగముగా దేవుని యొక్క సేవలో మనం మన యొక్క జీవితాలను ఆయన చేతిలో పెట్టినట్లయితే పరిశుద్ధంగా ఆయన మనం ఉంచుతాడు. మన ముమ్మారు చేస్తున్న ప్రార్థన, మన కన్నీటితో చేస్తున్న ప్రార్థన, ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు సహాయం చేసే చేయకపోయినా, ప్రతికూల పరిస్థితి చెలరైనప్పటికీ కూడా ప్రార్థించే విషయంలో వెనక తీయకుండా సజీవ యాగంగా నిలబడిన దానియేలు యొక్క జీవితంలో కార్యం చేస్తుంది. ఈ జీవితంలో కూడా కార్యం చేస్తుంది. ఈ రకంగా ఈ యొక్క 7 అంశాలు ధ్యానించుకుని దేవుడు నీదైన శైలిలో, నీదైన కోణంలో ప్రభు మాతో మీరు మాట్లాడుతున్నాను. ఇంకా నువ్వు ఏమైనా సరి చేసుకోవాల్సిన విషయాలు ఉంటే బోధించిన నేను ఉంచిన విశ్వాసాలు చెప్తాను. సరి చేసుకుని మంచి మనసును ప్రతి ఒక్కరిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. లేఖనాలు సెలవిస్తుంది, దిద్దుబాటే ప్రభు యొక్క రాకడకు సిద్ధపాటు. నేను లేఖనాలు సెలవిస్తున్నాను, దిద్దుబాటే సిద్ధపడినట్లుగా అయ్యా మా క్రియలను సరి చేసుకుని, మా మార్గాలను సరి చేసుకుని, అయ్యా మా తండ్రి మా యొక్క దోషములను కడుక్కొని ఆశ్రయించే దేవుడు. ఓ ఇశ్రాయేలును తిరిగి రానుద్దేశించి నువ్వు నా దగ్గర రావాలి అని లేఖనాలు సెలవిస్తున్నాను. ఎందుకు రాగల మనస్సును ప్రేమించే మనస్సు ప్రతి ఒక్కరికి దయచేస్తున్న దాన్ని బట్టి ఈ స్పిరిచువల్ రిలేషన్ నీతో కొనసాగించడానికి
కొన్ని అంశాల ద్వారా 7 ప్రాముఖ్యమైన మాటల ద్వారా మాత్రం మీరు మాట్లాడేందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా తండ్రి. ప్రార్థన ద్వారా, సంభాషణ ద్వారా, ఆత్మీయ గైకుల ద్వారా ప్రభు, విశ్వాసమును ప్రభు, నమ్మకం నీ ఉంచడం ద్వారా ప్రభు, నీ రాజ్యం, నీ నీతిని వెలగడం ద్వారా, నీ వాక్య ధ్యానించడం ద్వారా, సజీవ యాగం మా శరీరాన్ని సమర్పించడం ద్వారా, ఇక 7 అంశాల ద్వారా మాత్రం మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు అయ్యా నా తండ్రి. ప్రత్యేకమైన కోణంలో నన్ను కూడా ప్రభు ఒక ప్రత్యేకమైన విధానంలో అయ్యా నా తండ్రి మారుస్తున్న విధానం బట్టి, నడిపిస్తున్న విధానం బట్టి ఈ అవకాశాన్ని ప్రభా అయా ఇచ్చే విధంగా సేవకులకి ప్రభా పిలుస్తున్న ప్రేరేపణ బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో మీరు చెప్తున్నారు, ఇది చిగురు ఉన్న సేవకులు వచ్చేంత వరకు ప్రభా మీ కుమారుడు ప్రభా మీరు ఏర్పరచుకుని పరిచయను ప్రభా పిలుపు గారిని మీరు ప్రభా అనుగ్రహించున్నారు. ఈ యొక్క పెద్ద రంగంలో ప్రభా యేసు వైపు చూచుచు అన్నట్టుగా ప్రభా నీ వైపే గురి పెట్టుకొని ప్రభా ఆత్మల భారము కలిగి ప్రభా అయా సంఘ క్రమ విషయంలో, సంఘ పరిచయ విషయంలో పరిగెడుతుండగా నీ ఆశ్చర్యకరమైన సహాయాన్ని ప్రభా అయా నా తండ్రి కలగబో ఆనందం కొరకు ప్రభా ముందున్న అవమానాన్ని ప్రభా అయా నా తండ్రి పక్కన నెట్టి వేసి ప్రభా అయా శాశ్వతమైన ఆనందం ఇచ్చే నీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ఆత్మల భారం కలిగి ప్రభా పరిగెడుతుండగా సహాయం జీవిత భాగస్వామికి ఇచ్చిన ప్రభా గారు నిర్ణయించిన ఆశ్రయించు వీటి విషయంలో కూడా మీ విశేషమైన కృప, మీ జ్ఞానం, మీ ఆత్మ నడిపింపు ప్రభా, ఈ ప్రత్యక్షతను, ఈ యొక్క ఏర్పాటును మాకు మార్పు మీరు తెలియజేస్తూ నడిపిస్తుంది. అవునాయన అనేక మంది ప్రభా నా తండ్రి రక్షించడానికి ఆనాడు ప్రభా నా తండ్రి ఎస్తేరుని మీరు వాడుకున్న గొప్ప దేవుడు అయా యూదులందరినీ కూడా రక్షించుకోగలిగి నా ప్రియ తండ్రి గొప్ప దేవుడు. వీటి విషయంలో కూడా సహాయం చేయండి, పరిచయం మీరు కూడా ముందు కొనసాగినట్టు అయా రాబో తరం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా అయా సంఘ పరిచర్యలో ప్రభా ఆమె యొక్క పాత్ర ప్రభా అమూలమైన సహాయం, ఆశ్చర్యకరమైన సహాయం అనుగ్రహించు. ఇది నిరంతరము ప్రభా కొనసాగించబడే సేవ ప్రభా, ఇది కొనసాగించబడుటకు మీరు ప్రభా మీరు ఏర్పరచుకుని బిడ్డలు బట్టి మీకు వందనాలు చెల్లించు. ఇది ఆగుపోగా కొనసాగించబడకు సాగుపోనట్లు ఈ పరిశుద్ధాత్మ అధ్యక్షుడి కార్యం మీరు జరిగించండి. సాతాను యొక్క తంత్రమును లయపరచు, అపాది క్రియలను ప్రభా యేసు నామములో కాల్చమని ప్రార్థిస్తున్నాను. ఈ పరిశుద్ధమైన బాహువుడు చాతాను నీ ఉద్దేశాన్ని, నీ చిత్తాన్ని ప్రభా నీ సేవకులు మీరు బయలుపరిచి నడిపిస్తుంది. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వచ్చిన మన బిడ్డలు, వచ్చిన సహోదరి సహోదరులు అందరూ పేరు పేరు వరుస మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీతో ఆధ్యాత్మిక సంబంధం కలిగి మీ యొక్క దర్శనాలు, మీ యొక్క కళలు, మీ యొక్క మాటలు, మీ యొక్క నడిపింపు వారు ప్రభా ఆయా విన్నట్లుగా, చూసినట్లుగా, గ్రహించినట్లుగా మీరే వారి యొక్క జీవితంలో ప్రభా కార్యం జరిగిస్తున్నారు. ముఖ్యంగా నల్లిగారి సుందరం గారిని మీరు దీవించని ఆశ్రయించి ఆరోగ్య విషయంలో కూడా మీ సహాయం దయచేయడం ప్రార్థిస్తున్నాను. మరుముఖ్యంగా రేపు జరగవచ్చున్న అయా తన పరిశుద్ధుల ఆరాధన కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జరిగిస్తున్నాము. మా ప్రభువు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన, శ్రేష్టమైన, దివ్యమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్య సంవాసం, సంధి సమాధానం మనకు మనమని ప్రార్థన చేస్తున్న సమీపడి పరిశుద్ధులు మనకు అందరినీ కూర్చుంటాం.